This conference will now be recorded. హలో అండి, వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపటి నుంచి ఇంకా మీటింగ్ ఐడి కాదండి. ఈ వీక్ నెక్స్ట్ వీక్ రెండు కూడా ఇదే మీటింగ్ ఐడి మారదు యాక్చువల్గా. సో నేను గమనించలేదు యాక్చువల్గా మీటింగ్ ఐడి ఎక్స్పైర్ అయిపోయిందని యాక్చువల్గా. అందువల్ల నేను రాత్రి పంపించాల్సి వచ్చింది. మొత్తం 68 మందికి మెయిల్ పంపించడం జరిగిందండి. సో నాకు తెలుసు కొంతమందికి ప్రమోషన్లోకి వెళ్ళిపోతుంది. సో ఒకరికి వచ్చి ఒకరికి రాకపోవడం ఉండదు మెయిల్. సో కాబట్టి అందరికీ మెయిల్ రావాలా, ఒకవేళ మిస్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతోనే వాట్సాప్ లో పెట్టడం జరిగింది యాక్చువల్గా. సో కాబట్టి రెండు మిస్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి. సో ఎనీవే ఈ ఈ ఈ మీటింగ్ ఐడి మనకి ఈ వీక్ ఉంటుంది, ప్లస్ నెక్స్ట్ వీక్ కూడా ఉంటుంది. సో ఆ పైన మళ్ళీ 2 వీక్స్ తర్వాత మళ్ళీ చేంజ్ అవుతుంది. ఓకే ఓకే. సో ఫస్ట్ వచ్చి ఈ రోజు సెషన్ లో ఏం డిస్కస్ చేస్తాం యాక్చువల్గా. ఈ రోజు డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి నాట్ గేట్వేనండి. మనం ఏం చేస్తామంటే ఈ రోజు డిస్కషన్ వచ్చి మనకి నాట్ గేట్వే గురించి మాట్లాడతాం. సో ఏంటి నాట్ గేట్వే? బేసిక్ గా నాట్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఫస్ట్ ఒక ఓవర్వ్యూ ఆఫ్ నాట్ చూద్దాం. ఆ తర్వాత మీకు నాట్ గేట్వే ఎలా డిప్లాయ్ చేయాలో చూపిస్తాను. దాని రిక్వైర్మెంట్స్ ఏందని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. నౌ నౌ ఇది మన విపిసి అనుకోండి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది మన విపిసి అనుకోండి. విపిసిలో మీకు వచ్చి నేనేం చేస్తానంటే 2 సబ్నెట్లు క్రియేట్ చేస్తానండి. ఓకే. సో నేనేం చేస్తానంటే ఒక సబ్నెట్ పేరు, ఓకే, దానికి ఒక విపిసి, దానికి ఒక ఇది కూడా ఉంటుంది, మనకి ఇంటర్నెట్ గేట్వే కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే కూడా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి IGW అంటాను, ఇంటర్నెట్ గేట్వే అంటాను. నౌ నాకు ఇక్కడ ఒక సబ్నెట్ ఉందండి. నౌ ఇక్కడ తర్వాత ఇంకొక సబ్నెట్, రెండో సబ్నెట్ క్రియేట్ చేస్తాను, లేదంటే 2 సబ్నెట్లు పెడతాను ఇక్కడ. సో ఫర్ ద నేమ్ సేక్ నేను ఏం చేస్తానంటే 2 సబ్నెట్లు పెడతాను. ఇది ఒక సబ్నెట్ అంటాను, లేదంటే Ctrl Z ఇచ్చి ఇది ఒక సబ్నెట్ అనుకుందాం. ఆ తర్వాత ఇది ఒక సబ్నెట్ అనుకుందాం. ఓకే. నౌ ఈ సబ్నెట్ ఏదైతే పై సబ్నెట్ ఉందో మనం ఏం చేస్తామంటే ఇది పబ్లిక్ ఎక్స్పోజ్ అయ్యేది, అంటే ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అయ్యేటట్టు పెడతామండి. ఎందుకు అంటే దీని లోపల మనం వెబ్ సర్వర్స్ పెడతాం అనమాట. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీ వెబ్ సర్వర్ ఉందనుకోండి. వెబ్ సర్వర్ అంటే మీ వెబ్సైట్ సర్వర్ అన్నమాట. సో మీ వెబ్ సర్వర్ ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చి మీకు ఇంకొక 2 సర్వర్లు ఉంటాయి. ఇక్కడ ఇంకోటి వచ్చి 3 టైర్ అప్లికేషన్ తీసుకున్నప్పుడు మీకు ఒక యాప్ సర్వర్ ఇక్కడ, ఆ తర్వాత ఈ డేటాబేస్ వచ్చి ఇక్కడ ఉందనుకుందాం. ఓకే. సో దీని పేరు ఏమి ఇస్తాను నేను, ఇక్కడ వచ్చి సబ్నెట్ 1 అంటాను. సబ్నెట్ 1 అంటాను. ఇక్కడికి వచ్చి 10.1.1.0/24 అంటాను. సో తర్వాత వచ్చి ఇక్కడికి వచ్చి నేను దీన్ని ఏం తీసుకుందాం, ఇక్కడ వచ్చి యాప్ సర్వర్, డిబి సర్వర్ ఇక్కడ ఉంటుంది. సో మనం ఏం చేద్దాం ఇక్కడ సబ్నెట్ -2 దీని ఐపీ అడ్రస్ ఏమి ఇస్తాను, 10.1.10.0/24. సబ్నెట్ 3 10.1.20.0/24. ఓకే, ఇలా తీసుకున్నాం. నౌ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి బై డిఫాల్ట్ గా మీకు ఏ సర్వర్ అయితే మనకి వెబ్ సర్వర్ అనుకున్నాం కదా, ఇది డైరెక్ట్ గా ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అయి ఉండాలండి. ఎందుకంటే బయట నుంచి మన వెబ్సైట్ కి కనెక్ట్ అవ్వాలి కాబట్టి మనకి ఇది అవసరం అనమాట. సో కాబట్టి నేను ఏం చేసుకోవచ్చు, వెనక్కి జరిపి దీన్ని ఇక్కడ జరుపుదాము. ఇక్కడ తీసుకొచ్చి నేను ఏం చేస్తానంటే ఫ్రంట్ సైడ్ లో ఇక్కడ ఇంటర్నెట్ ఉంది అనుకుందాం. రియల్ టైమ్ లో అయితే ఇలా ఎక్స్పోజ్ చేయమండి, మనం ముందు లోడ్ బ్యాలెన్సర్ కూడా పెడతాం, బట్ కాన్సెప్ట్ డిఫరెంట్ ఇక్కడ. ఇది ఇంటర్నెట్ అన్నమాట. సో ఇంటర్నెట్ నుంచి ఎవరైనా కనెక్ట్ అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ www.google.com, gmail ఇట్లా టైప్ చేస్తాం కదా మనం. సో కాబట్టి ఇంటర్నెట్ గేట్వే కనెక్ట్ అవుతాం. ఇంటర్నెట్ గేట్వే నుంచి మనకి ఏం జరుగుతుంది, వెబ్ సర్వర్ కి వస్తుంది. సో తర్వాత ట్రాఫిక్ ఎలా పోతుందంటే మీకు వెబ్ సర్వర్ నుంచి మీకు నార్మల్ గా యాప్ సర్వర్ కనెక్ట్ అవుతుంది అనమాట.
యాప్ సర్వర్ కనెక్ట్ అవుతుంది. అండ్ యాప్ సర్వర్ అంటే బేసిక్ గా ఏముంటుంది మీకు యాక్చువల్ గా, సో అప్లికేషన్ సర్వర్ అనమాట యాక్చువల్ గా. సో కాబట్టి మీరు ఆర్డర్ ప్లేస్ చేసినాక వెనక్కి పోవాలి యాక్చువల్ గా. అక్కడి నుంచి మీకు నెక్స్ట్ ఏమవుతుందంటే డేటాబేస్ సర్వర్కి వస్తుంది. ఇది అప్లికేషన్ ఫ్లో ఏ విధంగా జరుగుతుంది మీకు బ్యాక్ ఎండ్ లో అంటే మీకు అప్లికేషన్ ఫ్లో ఈ విధంగా జరుగుతుంది అనమాట. యాక్చువల్ ఇక్కడ నుంచి ఇలా వస్తుంది. సో డేటా వచ్చి మీకు ఎవరైనా ఇంటర్నెట్ నుంచి మీరు ఆర్డర్ ప్లేస్ చేసినా కూడా, లేకపోతే ఏదైనా ఫ్లిప్కార్ట్ లో ఎక్కడ ప్లేస్ చేసినా ఫస్ట్ వచ్చి ఇక్కడ నుంచి వెబ్ సర్వరు, తర్వాత యాప్ సర్వరు, ఆ తర్వాత డేటాబేస్ లో సేవ్ అవ్వాలి. ఇది ఓవరాల్ గా జరుగుతుంది మీకు బ్యాక్ ఎండ్ లో. నా ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది మీరు ఏంటంటే యాప్ సర్వరు, డేటాబేస్ సర్వరు రెండు కూడా ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అవ్వాల్సిన పని లేదండి. ఓకే, ఓన్లీ వెబ్ సర్వర్ మాత్రమే ఎక్స్పోజ్ కావాలి. సో కాబట్టి మనం ఏం చేస్తాం, మనం యాప్ సర్వర్ ని, డేటాబేస్ సర్వర్ ని సపరేట్ సబ్నెట్ లో పెడతాం అనమాట. ఇది మనకి ఇక్కడ ఉంది కదా, ఈ పైన సబ్నెట్ 1 అనేది డైరెక్ట్ గా ఇంటర్నెట్ గేట్వేకి రౌట్ అవుతుంది కాబట్టి దీని పేరు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి దీన్ని పబ్లిక్ సబ్నెట్ అంటామండి. మనం దీన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనం ఎప్పుడైనా కూడా ఎవరన్నా కూడా పబ్లిక్ సబ్నెట్ అంటే అర్థం ఏంటంటే ఏ సబ్నెట్ కి అయితే డైరెక్ట్ గా రౌటింగ్ ఇంటర్నెట్ గేట్వే ఉంటుందో అది పబ్లిక్ సబ్నెట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, విపిసికి వెళ్ళాను అనుకోండి. ఇక్కడ విపిసికి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఇక్కడ నాకు గ్రీన్ విపిసి ఉంది కదా, నేనేం చేస్తానంటే దాన్ని కాపీ చేసి ఇక్కడ రౌటింగ్ టేబుల్స్కి వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు ఇక్కడ మీరు చూస్తే నాకు సో ఇక్కడ ఇది మెయిన్ రౌట్ టేబుల్ అని ఒకటి ఉందన్నమాట. సో దీని కింద మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు విపిసి క్రియేట్ చేసిన ప్రతిసారి మీకు ఒక రౌట్ టేబుల్ క్రియేట్ అవుతుందండి. మీకు విపిసి క్రియేట్ చేసిన ప్రతిసారి కూడా ఒక రౌట్ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వస్తాను కదా, ఇక్కడికి వచ్చి సింపుల్ గా చూడండి, ఇక్కడికి వచ్చి నేను test-vpc అంటాను. ఇక్కడికి వచ్చి 10.1.0.0/24 అనేస్తాను. సో క్రియేట్ అంటాను. మీకు ఒక టెస్ట్ విపిసి ఇది క్రియేట్ అయిపోయింది యాక్చువల్ గా. సో నేనేం చేస్తానంటే మీరు టెస్ట్ విపిసి క్రియేట్ చేసినప్పుడు దాంతో పాటు మీకు దీని పేరు రౌటింగ్ టేబుల్స్కి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేశాను అనుకోండి, మీకు రౌటింగ్ టేబుల్ క్రియేట్ అయిపోయింది దాంతో పాటు. నౌ ఇక్కడ దాని కింద మెయిన్ అని కూడా ఉంటుంది చూడండి, ఇది మెయిన్ రౌటింగ్ టేబుల్ అన్నమాట. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించే అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే మీరు వేరే రౌటింగ్ టేబుల్ ఏమీ లేదనుకోండి, నేనేం క్రియేట్ చేయాలి బై ద వే, డిఫాల్ట్ ఇదే వాడుతున్నాం. మీరు క్రియేట్ చేసే ప్రతి సబ్నెట్ ఈ రౌటింగ్ టేబుల్ వాడుకుంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. నేనేం చేస్తానంటే మనం పని చేద్దాం, సబ్నెట్స్కి వచ్చి ఒక 4 సబ్నెట్లు క్రియేట్ చేస్తాను. ఇక్కడ మీకు తెలియాలి యాక్చువల్ గా, నేను సింపుల్ గా సబ్నెట్ -1 అంటాను. ఇక్కడికి వచ్చి టెస్ట్ విపిసి అంటాను. ఏమైంది 0 స్లాష్, చూడండి ఇది మిస్టేక్ యాక్చువల్ గా, /16 ఇవ్వకుండా /24 ఇచ్చాను నేను. ఓకే సరే, ఓ పని చేద్దాం, ఇట్లా ఒకే సబ్నెట్ క్రియేట్ చేస్తాను. నౌ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ సబ్నెట్ లో రౌటింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, మీరు చూస్తే ఒక రౌటింగ్ టేబుల్ యాడ్ అయిపోయింది. కానీ నేను ఆ రౌటింగ్ టేబుల్కి వెళ్ళాను అనుకోండి, సబ్నెట్ అసోసియేషన్ దగ్గర అసలు సబ్నెట్టే యాడ్ చేసలేదు. అంటే దాని అర్థం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీరు మీ విపిసిలో మెయిన్ రౌటింగ్ టేబుల్ ఉందనుకోండి, మీరు సపరేట్ గా వచ్చి ఇక్కడికి వచ్చి ఎడిట్ అని చెప్పి యాడ్ చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్ గా ఏమైపోతుందంటే అన్ని సబ్నెట్లు డైరెక్ట్ గా పోయి ఆ సబ్నెట్ కి అటాచ్ అయిపోతాయి. మీరు స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాల్సిన పని లేదు. ఏవైతే రౌట్లు వస్తాయో ఆటోమేటిక్ గా ఆ రౌట్లు అవి యూస్ చేసుకుంటాయి. అందుకే ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ పిక్చర్ లో మీరు చూపించినప్పుడు బై డిఫాల్ట్ గా మీకు పబ్లిక్ సబ్నెట్ 1, ఇక్కడ సబ్నెట్ 2, సబ్నెట్ 3 అన్ని కూడా డిఫాల్ట్ రౌటింగ్ టేబుల్ కి వెళ్ళిపోతాయి. అలా ఉండకూడదు. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఏ సబ్నెట్ అయితే డైరెక్ట్ గా ఇంటర్నెట్ గేట్వేకి కనెక్ట్ అవ్వదో దాని పేరు మనం ప్రైవేట్ సబ్నెట్ అంటాం. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే మనకేం కావాలా, ప్రైవేట్ సబ్నెట్ అంటాం. మీకు ప్రైవేట్ సబ్నెట్ అన్నమాట. అంటే అర్థం ఏంటి యాక్చువల్ గా ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు పబ్లిక్ సబ్నెట్ లో మీరు ఏ సర్వర్ పెట్టినా కూడా డైరెక్ట్ గా ఇంటర్నెట్ గేట్వేకి వెళ్ళిపోతుంది. మనము
ట్రాఫిక్ బయటికి వెళ్తుంది, బయట నుంచి వెబ్ సర్వర్కి కనెక్ట్ చేయొచ్చు. కానీ ప్రైవేట్ సబ్నెట్లు బయటికి ట్రాఫిక్ పోదు. మనం మరి దాని ప్రైవేట్ అడ్రస్ని ఎలా అంటున్నాం, ప్రైవేట్ సబ్నెట్ ఎలా అంటున్నాం అంటే మీకు దీనికి రౌటింగ్ ఉండదండి. మీకు ఇంటర్నెట్ గేట్వేకి రౌటింగ్ లేకుండా పెడతాం. ఎలా సాధించాలి దానికి? అది సాధించాలంటే మనకి ఎక్స్ట్రా ఇంకో రౌటింగ్ టేబుల్ కావాలి. అందుకే నేను ఏం చేశాను, ఇప్పుడు మీరు VPCకి వచ్చారనుకోండి, ఇక్కడ లెట్ మీ డిలీట్ దిస్. ఇక్కడ నాకు గ్రీన్ VPC ఉంది కదా, గ్రీన్ VPC నేను ఏం చేస్తానంటే VPC ఐడిని కాపీ చేసి సబ్నెట్స్కి వెళ్ళి ఇక్కడ సబ్నెట్స్ ఇచ్చాను అనుకోండి. మీరు చూస్తే ఈ సబ్నెట్ అనవసరం లేండి, లెట్ మీ డిలీట్ దిస్. ఓకే, మీరు ఇక్కడ చూసినట్లయితే నాకు పబ్లిక్ సబ్నెట్లు 4 ఉన్నాయండి. పబ్లిక్ సబ్నెట్ 1, 2, 3, 4 అని పేర్లు ఇచ్చున్నాను. అవి వచ్చి 1.0, 2.0, 3.0, 4.0. దాంతో పాటు ఇంకొక 3 సబ్నెట్లు ఉన్నాయి. ప్రైవేట్ సబ్నెట్ 1, ప్రైవేట్ సబ్నెట్ 2, ప్రైవేట్ సబ్నెట్ 3. నాకు ఇంకో 3 ప్రైవేట్ సబ్నెట్స్ ఉన్నాయి. సో నాకేం కావాలంటే పబ్లిక్ సబ్నెట్లు వచ్చి డైరెక్ట్ గా ఇంటర్నెట్ ఫేస్ అవ్వాలి, వేరాస్ పబ్లిక్ సబ్నెట్లు వచ్చి డైరెక్ట్ గా ఇంటర్నెట్ ఫేస్ అవ్వాలి, వేరాస్ ప్రైవేట్ సబ్నెట్లు వచ్చి ఇంటర్నెట్ ఫేస్ అవ్వకూడదు. దాన్ని ఎలా సాధించాలి నేను? దానికోసం నేను ఏం చేస్తానంటే రౌటింగ్ టేబుల్స్ లో మీరు చూసినట్లయితే ఇక్కడ 2 రౌటింగ్ టేబుల్స్ ఉన్నాయండి. ఓకే, సో ఒకటి వచ్చి మెయిన్ రౌటింగ్ టేబుల్ అని పెట్టాను, ఇంకోటి వచ్చి మెయిన్ నాట్ టేబుల్ అని పెట్టాను. సో ఆ మెయిన్ నాట్ టేబుల్లో మీకు వచ్చి ప్రైవేట్ అడ్రస్ యాడ్ చేస్తున్నాం. సో రౌట్స్ లో చూసారనుకోండి, రౌట్స్ లో నార్మల్ గా అయితే డిలీట్ చేద్దాం. ఇక్కడ ఇది కేర్ఫుల్ గా అర్థం చేసుకోవాలా. డిఫాల్ట్ రౌటింగ్ టేబుల్లో మీకు ఇంటర్నెట్ గేట్వేకి రౌట్ ఉంటుంది అనమాట. కాబట్టి దీంట్లో ఏమి సబ్నెట్లు అసైన్ చేయంటే అవన్నీ పబ్లిక్ సబ్నెట్స్ అవుతాయి. వేరాస్ నాట్ టేబుల్లో నేను ఏం చేశాను, ఒకటే రౌట్ ఉంది, అంటే ఇంటర్నల్ అన్నమాట. మీకు ఇంటర్నెట్ గేట్వేకి రౌట్ లేదు. సో కాబట్టి ఇది ఏమవుతుంది, మీకు ఇవన్నీ కూడా మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా ప్రైవేట్ సబ్నెట్స్ అన్నమాట. అంటే రౌట్ లేదు కాబట్టి ప్రైవేట్. సో పని చేద్దాం, మీరు ఇంకా బాగా అర్థం కావడానికి నేను ఒక VPC క్రియేట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి సింపుల్ గా నాట్ టెస్టింగ్ VPC అంటాను. నాట్ టెస్టింగ్ VPC అని ఇక్కడ ఇస్తాను అనమాట. ఇచ్చి దీని IP అడ్రసింగ్ ఏమి ఇస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ 192.168.0.0/16 అంటాను. అని బేసిక్ గా క్రియేట్ అంటాను. ఓకే, మీకు క్రియేట్ అయింది అవునా. సో దీని లోపల మనం ఏం చేద్దామంటే 4 సబ్నెట్లు క్రియేట్ చేస్తారండి. సో ఈ సబ్నెట్ లేదు, ఇక్కడికి వచ్చి VPCకి వచ్చి మీకు నాట్ టెస్టింగ్ VPCకి వచ్చి ఇది కాపీ చేద్దాం. సబ్నెట్స్కి వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తే ఆబ్వియస్గా ఏమి సబ్నెట్స్ లేవు మీకు. ఫస్ట్ సబ్నెట్ నేను ఏమంటాను, ఇక్కడికి వచ్చి public-subnet-1 అని ఇచ్చి ఓకే, ఇక్కడికి వచ్చి నాట్ టెస్టింగ్ VPC సెలెక్ట్ చేసి 1A సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి 192.168.1.0/24 అని ఇచ్చి క్రియేట్ అంటాను. నెక్స్ట్ అలాగే ఇంకో 2 సబ్నెట్ క్రియేట్ చేస్తాను, పబ్లిక్ సబ్నెట్ 2 అని ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి నాట్ టెస్టింగ్ VPC అని చెప్పి ఇక్కడికి వచ్చి 1B సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను 192.168.2.0/24 అంటాను అని క్రియేట్ అంటాను. సో మీరు చూసినట్లయితే 2 సబ్నెట్లు క్రియేట్ చేశానండి. దాని పేర్లు పబ్లిక్ సబ్నెట్ 1, పబ్లిక్ సబ్నెట్ 2 ఇచ్చాను. ఇంకో 2 క్రియేట్ చేస్తాను, దాని పేరు ఏమి ఇస్తాను, ప్రైవేట్ సబ్నెట్ 1, ప్రైవేట్ సబ్నెట్ 2 ఇస్తాను యాక్చువల్ గా. మళ్ళీ క్రియేట్ అని ఇక్కడ ఇచ్చి ఈసారి నేను ఏమి ఇస్తాను, ప్రైవేట్ అంటాను. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏం చేస్తాం, సో నాట్ టెస్టింగ్ VPC అని చెప్పి ఇది కూడా 1A సెలెక్ట్ చేస్తాను. IP అడ్రస్ ఏమి ఇస్తాను మీరు చూస్తే 192.168.10. అది 12 వాడేసాం, 10.0/24 అంటాను. తర్వాత 4వ సబ్నెట్ క్రియేట్ చేస్తాను, ఇక్కడికి వచ్చి 1B ఇచ్చి 192.168.20.0/24 అని ఇచ్చి ఇలా క్రియేట్ అంటాం. సో మీరు చూసినట్లయితే టోటల్ గా 4 సబ్నెట్లు క్రియేట్ చేసాం. 2 పబ్లిక్ అని పేరు ఇచ్చాం, 2 ప్రైవేట్ అని ఇచ్చాం. గుర్తుపెట్టుకోండి, పేర్లో అసలు ఏమి విషయం లేదండి, ఓకేనా.
దాన్ని ఏమంటారు, మీరు జగన్ అని పెట్టుకుంటే సీఎం గారు, చంద్రబాబు నాయుడు పెట్టుకుంటే సీఎం గారు. బేసిక్ గా పేర్లు ఏం పెట్టుకుని అనవసరం, మీరు ఎలక్షన్ ఎంచుకొని అయితే అవుతారు. యాక్చువల్గా ఇది కూడా అంతే, పేర్లు ఇచ్చారు కాబట్టి, జస్ట్ మీరు పేర్లు ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్ గా మీరు పబ్లిక్లు ప్రైవేట్లు కావన్నమాట. ఇప్పుడు ఏమవుతాయంటే, ఇప్పుడు చూడండి అన్నిటికీ కూడా ఒకే రౌటింగ్ టేబుల్ ఉంటుంది. చూడండి కిందకి వచ్చాను అనుకోండి, అన్నిటికీ సేమ్ రౌటింగ్ టేబుల్ కనిపిస్తుంది. మరి ఈ సేమ్ రౌటింగ్ టేబుల్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఎప్పుడైతే విపిసి క్రియేట్ చేస్తారో, ఓకే, సో ఎప్పుడైతే విపిసి క్రియేట్ చేస్తారో, ఇక్కడికి వచ్చి నాట్ అని కొడితే ఇది ఎప్పుడైతే విపిసి క్రియేట్ చేస్తారో, బై డిఫాల్ట్ గా దీన్ని ఏం చేస్తానంటే నాట్ హైఫన్ విపిసి మెయిన్ రౌటింగ్ టేబుల్ అంటాను. బై డిఫాల్ట్ గా అన్ని సబ్నెట్లు కూడా దీనికి అసైన్ అయిపోతాయి. మీరేమి యాడ్ చేయాల్సిన పని లేదు. చూసారా, 10 1 2 10 20 ఆటోమేటిక్ ఈ రౌట్ టేబుల్ వాడుకుంటాయి. ఇక్కడ రౌట్స్ లో నేను ఏమి ఇస్తాను, ఇంటర్నెట్ గేట్వేకి రౌట్ ఇస్తా. బట్ ఇంటర్నెట్ గేట్వే లేదు కదా, యాడ్ చేద్దాం. ఇంటర్నెట్ గేట్వేకి వచ్చి నేనేం చేస్తాను, నాట్ విపిసి హైఫన్ ఐజీడబ్ల్యూని క్రియేట్ చేసి, సో కిందకు వచ్చి రైట్ క్లిక్ చేసి అటాచ్డ్ విపిసి అని చెప్పి మనం దేనికి అటాచ్ చేస్తాము, మన నాట్ విపిసికి అటాచ్ చేసుకుందాం. ఓకే, డన్. ఓకే, సో ఇచ్చేసామన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మళ్ళీ రౌటింగ్ టేబుల్స్కి వెళ్ళి ఇక్కడికి వచ్చి రౌట్స్కి వచ్చి ఎడిట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి 0.0.0.0/0/0 అని ఇచ్చేసి ఎక్కడికి, ఇంటర్నెట్ గేట్వేకి ఇచ్చేస్తాను, సేవ్ అంటాను. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇబ్బంది ఏంటి, యాక్చువల్ గా పేరుకు మాత్రం ఇవన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ సబ్నెట్లు, కానీ అన్ని కూడా ఒకే రౌటింగ్ టేబుల్ కనెక్ట్ అయి ఉన్నాయండి. ఒకే రౌటింగ్ టేబుల్ కనెక్ట్ అయి ఉన్నాయి అనమాట యాక్చువల్ గా. సో నేను ఏం చేస్తాను, ఒకే టేబుల్ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి దానికి రౌట్ ఏముంది, ఇక్కడ అన్ని ఇంటర్నెట్ గేట్వే. సో ప్రాబ్లం ఏంటంటే, పేరుకు మాత్రం పబ్లిక్ ప్రైవేట్ ఉన్నాయి, కానీ అన్ని కూడా పబ్లిక్ సబ్నెట్లే. ఎందుకు, డైరెక్ట్ గా ఇంటర్నెట్ గేట్వే కనెక్ట్ అయి ఉన్నాయి. అదే నేను చెప్తున్నాను అనమాట. రైట్ నౌ నేను ఏం చేశాను, మల్టిపుల్ సబ్నెట్లు క్రియేట్ చేశాను, కానీ అన్ని ఒకే రౌటింగ్ టేబుల్ లో ఉన్నాయి కాబట్టి అన్ని కూడా ఇలా ఇంటర్నెట్ గేట్వేకి రౌట్ అవుతున్నాయి. దట్ మీన్స్ పేరుకు మాత్రమే ప్రైవేట్ సబ్నెట్ 1 2 అన్ని పబ్లిక్ సబ్నెట్లే. ఇప్పుడు దిస్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్ గా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, నేను చూడండి కొత్త రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ రౌటింగ్ టేబుల్ అని చెప్పి పేరు ఇచ్చి, ఓకే, పేరు వచ్చి నేను ఏం చేస్తానంటే నాట్ హైఫన్ రౌటింగ్ టేబుల్ అని చెప్పి కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, నాట్ టెస్టింగ్ విపిసి ఇక్కడ ఉంది చూడండి, నాట్ టెస్టింగ్ విపిసి అని సెలెక్ట్ చేసి క్రియేట్ చేస్తాను. మీకు రెండో రౌటింగ్ టేబుల్ కూడా వస్తుంది అనమాట. యాక్చువల్గా నేను ఏం చేస్తానంటే నాట్ అని టైప్ చేస్తాను, మీకు నాట్ నాట్ టేబుల్. ఇప్పుడు ఏం చేస్తానంటే సబ్నెట్ అసోసియేషన్స్కి వచ్చి ఎడిట్ అని చెప్పి నా ప్రైవేట్ సబ్నెట్ 1 2 రెండు తీసుకొచ్చి ప్రైవేట్ రౌటింగ్ నాట్ రౌటింగ్ టేబుల్కి అసైన్ చేశాను. చూసారా, ఇప్పుడు చూడండి నాట్ రౌటింగ్ టేబుల్లో నాకు రెండు సబ్నెట్లు ఉన్నాయి, 10.20. రౌట్స్ వచ్చి ఓన్లీ లోకల్ రౌట్ మాత్రమే ఉంది. వేరాజ్ మెయిన్ రౌటింగ్ టేబుల్కి వెళ్తే ఇంటర్నెట్ గేట్వేకి ఉంది, సబ్నెట్లు ఏం అసైన్ ఉన్నాయి, రెండు సబ్నెట్లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఏంటి, మీరు చూసినట్లయితే పబ్లిక్ సబ్నెట్ 1, పబ్లిక్ సబ్నెట్ 2. సో ఇప్పుడు నేను ఏం చెప్పొచ్చు అంటే, నా రెండు సబ్నెట్లు ఉన్నాయి కదా, ఏది ప్రైవేట్ 1 అండ్ ప్రైవేట్ 2 నిజంగా ప్రైవేట్ సబ్నెట్లు అని చెప్పొచ్చు. ఎందుకు చెప్పొచ్చు, బికాస్ అది ఇంటర్నెట్ గేట్వేకి డైరెక్ట్ గా కనెక్ట్ కావట్లేదు. మీరు చూసారంటే రౌట్స్ లో చూస్తే ఇంటర్నెట్ గేట్వేకి లేదు. సో ప్యూర్ గా ఇప్పుడు ఇది ప్రైవేట్ సబ్నెట్స్. అంటే అర్థం ఏంటి, నేను కొన్ని సర్వర్స్ పెట్టాను అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఒక పబ్లిక్ సబ్నెట్ లో ఒక సర్వర్ పెడతాను, ప్రైవేట్ సబ్నెట్ లో ఒక సర్వర్ పెడతాను. చూద్దాం ఏది రీచ్ అవుదో చూద్దాం. ఓకేనా, సో నాకేం కావాలంటే ఒక సెక్యూరిటీ గ్రూప్ కావాలండి, అది కూడా క్రియేట్ చేస్తాను. సో ఆల్ ట్రాఫిక్ కావాల్సిన ఇన్బౌండ్ రూల్స్, యాక్చువల్గా ఇన్బౌండ్ రూల్స్ లో ఏం చేస్తాను, యాడ్ రూల్ అని చెప్పి ఆల్ ట్రాఫిక్ అనేస్తాను. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రెండు మిషన్స్ డిప్లాయ్ చేద్దామండి. ఒక మెషిన్ వచ్చి మీకు పబ్లిక్ సబ్నెట్ లో పెడదాం ఫస్ట్ అనమాట. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను, అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ చేస్తాను, T2 మైక్రో ఉంది కదా, T2 మైక్రో కూడా మనం సెలెక్ట్ చేసి నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు
మన నాట్ టెస్టింగ్ విపిసి సెలెక్ట్ చేసి ఎన్ని ఉన్నాయి, పబ్లిక్ ప్రైవేట్ అన్ని ఉన్నాయి. పబ్లిక్ 1 నేను సబ్నెట్ మీద అనేబుల్ చేయలేదు కాబట్టి అనేబుల్ పబ్లిక్ ఐపీ ఇస్తున్నాను. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, 192.168.1.100 అని ఇస్తాను. ఇవ్వకపోయినా నష్టం లేదు. సో యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాక్స్, ఇలా ఇద్దాం. అంటే దీని పేరు వచ్చి పబ్లిక్ సర్వర్ 1 అని ఇస్తాను. కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, మనం క్రియేట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ నాట్ విపిసి ఉంది, అంతా అనేబుల్ చేస్తుంది. లాంచ్ అంటాను. నెక్స్ట్ ఏం చేద్దాం, ఈసారి ప్రైవేట్ సర్వర్ 1 అంటానండి, అది రానివ్వండి. సో T2 మైక్రోన్ వచ్చి ఈసారి ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నాట్ టెస్టింగ్ విపిసి, ఈసారి ఏం చేద్దాం, ప్రైవేట్ సబ్నెట్ 1 అని ఇస్తాను. కావాలని పబ్లిక్ ఐపీ కూడా ఇస్తానండి, వాంటెడ్లీ పబ్లిక్ ఐపీ కూడా ఇస్తాను. దీని ఐపీ ఏముంటుంది, 192.168.10.100 యాక్చువల్గా ఇచ్చి ఒక నేమ్ వచ్చి సార్ ఇందాక మీరు మాన్యువల్ గా రిమూవ్ చేశారు సార్ సబ్నెట్లు అనేవి మెయిన్ నెట్ రౌటింగ్ టేబుల్ నుండి. ఎక్కడండి, నేను ఎక్కడ క్రియేట్ చేశాను, ఎక్కడ డిలీట్, మాన్యువల్ కూడా డిలీట్ చేయొచ్చు. ఎస్, అది డిలీట్ చేసి దీనికి యాడ్ చేశాను. అదే ఫస్ట్ 4 ఒకే సబ్నెట్లు ఉన్నాయి సార్, తర్వాత 2 తీసేసి వేరే రౌటింగ్ టేబుల్ కి యాడ్ చేసిన మాన్యువల్ గా చేశారు సార్ మీరు. మాన్యువల్ గా చేశాను, మాన్యువల్ గా చేయాలి కూడా, ఇంకో దారి లేదు కదా. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే పబ్లిక్ సర్వర్ అప్ అయిపోయిందండి. నేను కావాలంటే మీరు చూసారా, ఇక్కడ మీకు ఇది వచ్చింది కానీ ఐపీ రాలేదు, అంటే పబ్లిక్ డిఎన్ఎస్ రాలేదు. ఎందుకు రాలేదంటే దీనికి కూడా అదే పరిస్థితి అయి ఉండాలి యాక్చువల్ గా, పబ్లిక్ డిఎన్ఎస్. ఎందుకంటే విపిసి పైన మీరు డిఎన్ఎస్ నేమ్స్ అసైన్ చేయాలి, అలౌ చేయాలి. సో ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేసి డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్ అని చెప్పి అనేబుల్ చేశారు అనుకోండి. ఓకే, సో తర్వాత వచ్చి రీఫ్రెష్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే, వచ్చిందా, ఇది కూడా వచ్చింది చూడండి. సరే, ఫస్ట్ వచ్చి నేను ఏం చేస్తానంటే నా పబ్లిక్ ఐపీని ఇక్కడ కాపీ చేసి నేను ఇది ఓపెన్ చేసి పింగ్ అని చెప్పి పింగ్ చేశాను, పబ్లిక్ ఐపీని పింగ్ చేశాను అనుకోండి. మీరు చూస్తే పబ్లిక్ సర్వర్ మీకు పింగ్ అవుతుంది. ఒక నిమిషం, పబ్లిక్ సర్వర్ పింగ్ అవుతుంది మీకు, పింగ్ అండ్ పబ్లిక్ ఐపీ పెడితే పింగ్ అవుతుంది. రెండోది వచ్చి ఇక్కడ ప్రైవేట్ సర్వర్ చూసారా, ప్రైవేట్ సర్వర్ పబ్లిక్ ఐపీ ఉందండి, కానీ ఇక్కడికి వచ్చి మీరు పింగ్ చేశారు అనుకోండి, మీకు అది పింగ్ కాకూడదు యాక్చువల్ గా. ఎందుకు పింగ్ కావట్లేదు అని అడిగారు అనుకోండి, ఎందుకు కావట్లేదంటే ఈ డిజైన్ కి వచ్చామనుకోండి, మీకు ట్రాఫిక్ వచ్చి ఇక్కడ నుంచి ఇంటర్నెట్ గేట్వేకి వస్తుంది. యాక్చువల్ గా ఇంటర్నెట్ గేట్వే తెలుసు, కానీ ఆ సర్వర్ కి కనెక్ట్ అవ్వడానికి మీకు రౌట్ లేదు. రౌట్ యాడ్ చేస్తే వస్తుంది. ఒకవేళ రౌట్ యాడ్ చేస్తే ఏమవుద్ది, ప్రైవేట్ సబ్నెట్ కాస్త పబ్లిక్ సబ్నెట్ అవుతుంది. అది చేయకూడదండి. నేను ఎందుకు కావాలి, మామూలుగా రియల్ టైంలో పబ్లిక్ ఐపీలు అసైన్ చేయము యాక్చువల్గా, కానీ నేను వాంటెడ్లీ పబ్లిక్ ఐపీ అసైన్ చేసి ఎందుకు చూపించాను, మీరు ప్రైవేట్ సర్వర్ కి పబ్లిక్ ఐపీ అసైన్ చేసినా కూడా వెనక్కి వచ్చి ఆ ఇంటర్నెట్ గేట్వేకి రౌట్ లేదు కాబట్టి అది పింగ్ కాదు. కాబట్టి సింపుల్ గా చెప్పాలంటే ఈ ప్రైవేట్ సర్వర్ ని మీరు ఇప్పుడు రీచ్ కాలేరు. ఓకే, సో ఇది మీకు పబ్లిక్ సబ్నెట్ లో పబ్లిక్ సర్వర్ గురించి, ప్రైవేట్ సబ్నెట్ లో ప్రైవేట్ సర్వర్ గురించి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా అండి, గుర్తుపెట్టుకోండి. ఏ సబ్నెట్ కి అయితే రౌటింగ్ టేబుల్లో డైరెక్ట్ గా ఇంటర్నెట్ కి రౌట్ ఉంటుందో ఇట్స్ కాల్ పబ్లిక్ సబ్నెట్. ఓకే, సో మన దాంట్లో పబ్లిక్ సబ్నెట్ 1, 2 ఆ రెండు వచ్చి పబ్లిక్ సబ్నెట్స్ అన్నమాట. ఏ సబ్నెట్స్ కి అయితే ఏ రౌటింగ్ టేబుల్ కు ఉన్న సబ్నెట్స్ కి అయితే డైరెక్ట్ గా ఇంటర్నెట్ గేట్వే కనెక్టివిటీ లేదో అవి వచ్చి ప్రైవేట్ సబ్నెట్స్ అంటారు. మనదొచ్చి ప్రైవేట్ సబ్నెట్ 1 and 2, 10.1.10.2, 220. వచ్చి ప్రైవేట్ సబ్నెట్లు అవుతాయి. కాబట్టి దాంట్లో మీరు సర్వర్ పెట్టారనుకోండి, ఆ సర్వర్ పెట్టినప్పుడు డైరెక్ట్ గా ఇంటర్నెట్ నుంచి ఎవరు కూడా దానికి కనెక్ట్ కాలేరు. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ, ఏమైనా కాన్సెప్ట్ వైజ్ గా ఏమైనా అర్థం కాలేదా? ఈ కాన్సెప్ట్ లో పబ్లిక్ ప్రైవేట్ సబ్నెట్ కాన్సెప్ట్ లో ఏమైనా అర్థం కాలేదా? అర్థమైందా? చిన్న డౌట్ అండి ఇక్కడ, అడగండి. ఇది మనకి సపరేట్ సెక్యూరిటీ గ్రూప్స్, నాట్ ఏసీఎల్స్ అన్ని ఉన్నాయి కదా, వీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ ద పబ్లిక్ ఇంటర్నెట్ నుంచి మొత్తం కంట్రోల్ చేసుకోవచ్చు కదా. మనం నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ కి NACLs కి వచ్చామండి, డిస్కస్ చేసాం ఇప్పుడు దాకా, రాలేదు.
టాపిక్ రాలేదు ఇంకా. సో కాబట్టి దీంట్లో ఉందా క్వశ్చన్, అక్కడికి వచ్చినప్పుడు అర్థం అవుతుంది మీకు అవుతుందా లేదా అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే పబ్లిక్ సబ్నెట్ కి ప్రైవేట్ సబ్నెట్ కి డిఫరెన్స్ అర్థమైందా? దట్స్ ఇట్. యా, మీకు మీరు అడిగిన క్వశ్చన్ కి నేను సెక్యూరిటీ గ్రూప్స్ పోయినప్పుడు క్లారిటీ వస్తుంది, అప్పటిదాకా వెయిట్ చేయండి. సో మిగతా వాళ్ళకండి పబ్లిక్ సబ్నెట్ కి ప్రైవేట్ సబ్నెట్ కి డిఫరెన్స్ అర్థమైందా? ఎస్. రౌట్ టేబుల్ లో మనం మరి ఇంటర్నెట్ గేట్వే యాడ్ చేసాం కదా, అంటే సంథింగ్ లైక్ 0.0.0.0 అన్నాం కదా. అదే మెయిన్ రౌట్ టేబుల్ లో మనము అది ఎక్స్ట్రా అది యాడ్ చేసాం కదా. యాడ్ చేసినప్పుడు మీకు అదర్ దెన్ సబ్నెట్ కూడా మరి దాన్ని తీసుకోవాలి కదా ఆ రూల్ ప్రకారం. అయితే అలా కాదు కదా, నేను మిగతా 2 సబ్నెట్లు తీసుకుని దీంట్లో యాడ్ చేశాను కదా. చూడండి, ఒక సబ్నెట్ ఎప్పుడు కూడా ఒక రౌటింగ్ టేబుల్లోనే ఉంటుంది, మల్టిపుల్ రౌటింగ్ టేబుల్స్ లో ఉండదు. ఓకేనా? సో కాబట్టి నేను ఏం చేశాను, ఏవైతే ప్రైవేట్ రౌటింగ్ టేబుల్స్ ఉన్నాయో ఆ 10.20 తీసుకొచ్చి నాట్ సపరేట్ రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేసాను, దాంట్లో యాడ్ చేశాను. దాంట్లో రౌట్ లేదు చూడండి యాక్చువల్ గా, కాబట్టి అది రీచ్ కాదు. వేరే మెయిన్ రౌటింగ్ టేబుల్ లో నేను ఏం చేశాను, మీకు ఇంటర్నెట్ గేట్వే ఉంది, సబ్నెట్స్ ఉందన్నమాట. ఓకే, సబ్నెట్స్ ఇక్కడ ఉంది కాబట్టి చూసారంటే ఇక్కడ నేను యాడ్ చేసిన పనిలా, ఎందుకంటే ఆటోమేటిక్ 2 డిఫాల్ట్ దానికి వెళ్ళిపోతాయి. నేను ఆల్రెడీ ప్రైవేట్ సబ్నెట్ 2 తీసుకెళ్లి నాట్ రౌటింగ్ టేబుల్ యాడ్ చేశాను కాబట్టి అవి డిఫాల్ట్ రౌటింగ్ టేబుల్ వాడుకోవు. ఓకేనా? అర్థమైందా? ఒకే సబ్నెట్ మల్టిపుల్ రౌటింగ్ టేబుల్స్ లో ఇది చేస్తారు, అసైన్ చేస్తారు. అలాంటి ఆప్షన్ ఉంటే నేను చెప్పేవాడిని అండి. ఓకేనా? అంటే ఇప్పుడు అసైన్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయండి. టూ డిఫరెంట్ రౌటింగ్ టేబుల్స్ లో సేమ్ సబ్నెట్ అనేది ఎగ్జిస్ట్ అయ్యేటట్లు చేసింది. ఇప్పుడే తెలుగులో చెప్పానండి, ఒక సబ్నెట్ ఒక రౌటింగ్ టేబుల్ లోనే ఉండగలదు అని. ఓకే, ఒక సబ్నెట్ మీరు ఒక రౌటింగ్ టేబుల్లో మాత్రమే పెట్టొచ్చు, మల్టిపుల్ రౌటింగ్ టేబుల్లో పెట్టడానికి లేదు. కాబట్టి నేను ఎప్పుడైతే డిఫాల్ట్ గా ఉన్న రౌటింగ్ టేబుల్ నుంచి సబ్నెట్స్ తీసేసి దీంట్లో యాడ్ చేశానో, ఓకే, అందుకే మీకు చూడండి మెయిన్ రౌటింగ్ టేబుల్ కింద ఏం కనిపిస్తుంది, ఈ రెండే కనిపిస్తున్నాయి కానీ 10.0 20.0 సారీ 10.20 కనిపించలేదు. చూడండి 10.0 20.0 కనిపించలేదు. ఎందుకు? అవి మనం నాట్ రౌటింగ్ టేబుల్ పేరు ఒకటే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక నిమిషం ఆగండి, మెయిన్ నాట్ ఎందుకు ఇచ్చాను, నాట్ ఇస్తే సరిపోతుంది. హోల్డ్ ఆన్, అనవసరంగా ఈ పేరు కన్ఫ్యూజన్. నాట్ రౌటింగ్ టేబుల్. ఓకే, దీంట్లో యాడ్ చేశాను, అందుకే నాట్ రౌటింగ్ టేబుల్ ఏం కనిపిస్తుంది, 10.20 కనిపిస్తుంది. ఈ కింద వచ్చి ఇంకా యాడ్ చేయని కనిపిస్తుంది. వేరే ఏదైతే యాడ్ చేయలేదో ఆటోమేటిక్ అది ఈ రౌటింగ్ టేబుల్ వాడుకుంటుంది అనమాట. ఓకే, సో ఒక సబ్నెట్ ఒక రౌటింగ్ టేబుల్ లోనే ఉంటుంది. సార్ ఒకసారి ఎడిట్ సబ్నెట్స్ కొట్టి యాడ్ చేయడానికి ట్రై చేయండి సార్. ఒకసారి చిన్న డౌట్ సార్, అది కూడా ఏం యాడ్ చేయాలండి? మీ కళ్ళ ముందే కదా, ఇప్పుడు మీ కళ్ళ ముందే కదా మెయిన్ దగ్గర ఉన్న సబ్నెట్లు తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ఎడిట్ చేసి, నేను ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్ ఈ 2 చేసినప్పుడు ఓకే మీ ముచ్చట ఎందుకు కాదనాలా? సో సేవ్ చేశాను అనుకోండి, నాట్ గేట్వే యాడ్ అయిపోయినాయి. ఇక్కడ మీకు ఏమైనా కనిపిస్తున్నాయి కింద? లేవుగా. ఇలాంటి బచ్చాయని మీరు చేయాలండి టెస్టింగ్. ఓకేనా? నేను ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పినాక. ఎనీవే, నెక్స్ట్ క్వశ్చన్స్ అండి. మీకు పబ్లిక్ ప్రైవేట్ కి అర్థమైందా డిఫరెన్స్? ఓకే, కూల్, రైట్. నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఇప్పుడు ఏంటంటే మీకు ఎస్ ప్రైవేట్ సబ్నెట్ లో మీరు పబ్లిక్ ఐపీ తీసుకున్నారు అంటే యాక్చువల్గా ఫస్ట్ లో మనము పబ్లిక్ ఐపీ తీసుకోకూడదు అని చెప్పేసి అన్నారు కదా, అది డౌట్. నేను వాంటెడ్లీ తీసుకున్నానండి, ఎందుకంటే మీకు ప్రూవ్ చేయడానికి, ఒకవేళ పబ్లిక్ ఐపీ ఉన్నా కూడా కనెక్ట్ కాదని చూపించడానికి తీసుకున్నాను, మామూలుగా అయితే అవసరం లేదు. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం అచీవ్ చేయాలంటే, ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే మనం యాక్చువల్గా మాట్లాడుతున్న దేని గురించి మాట్లాడుతున్నాము, నాట్ గేట్వే గురించి మాట్లాడుతున్నాము. నాట్ గేట్వే అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏంటంటే, మీ ఇంట్లో మీ దాన్ని ఏమంటారు, మీ వైర్లెస్ రౌటర్ ఉంది. మీరు ఏం చేస్తారంటే మీరు ఇంట్లో నుంచి బయటకి ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వచ్చు, కానీ బయట నుంచి ఎవరు మిమ్మల్ని కనెక్ట్ కాలేరు బేసిక్ గా. ఓకేనా? సో బేసిక్ గా నాట్ అంటే దాంతో సిమిలర్ అన్నమాట. ఇప్పుడు నాకున్న రిక్వైర్మెంట్ లో ఓకే, నాకేం కావాలా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక సర్వర్ కూడా డిప్లాయ్ చేస్తాను. నాకండి ఇన్స్టెన్సెస్కి వచ్చి మనకి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఎన్ని ఉన్నాయి, సో ప్రైవేట్ సర్వర్ నేను ఇంకోటి చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసి ఇంకొక ప్రైవేట్ సర్వర్ డిప్లాయ్ చేస్తాను. ఎక్కడ డిప్లాయ్ చేస్తాను మీరు చూసినట్లయితే నాట్ టెస్టింగ్. సో ఇక్కడికి వచ్చి ప్రైవేట్ సబ్నెట్ 2 ఉంది, ఇక్కడ చేస్తాను. కావాలి నేను పబ్లిక్ అయిపోయి ఇవ్వాల్సిన లేదు, డిజేబుల్ చేసే అవసరం అవ్వదండి, అది కూడా ఇవ్వలేండి, అసలు అవసరం లేదు. సో కిందకు వచ్చి నేను ఏం చేస్తాను,
192.168.20.100 అని ఇస్తాను మీకు. వచ్చి యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, మనం ఏం చేద్దాం, ప్రైవేట్ సర్వర్ 2 అందాం యాక్చువల్గా మీకు. సో ఓకే, ప్రైవేట్ సర్వర్ 2 యాడ్ చేశాను యాక్చువల్గా. సో ఆబ్వియస్గా అదేముంటుంది, రెండు కూడా ప్రైవేట్ సబ్నెట్ లో ఉంటుంది. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఒక ప్రైవేట్ సర్వర్ వచ్చి అప్లికేషన్ సర్వర్ అనుకోండి, ఇంకోటి వచ్చి మీకు డేటాబేస్ సర్వర్ అనుకోండి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇంకా బాగుండడానికి నేను ఏం చేస్తాను, బ్రాకెట్ లో యాప్ అని ఇస్తాను. ఓకే, సో ఇక్కడ వచ్చి దీనికి వచ్చి డిబి అని ఇస్తాను యాక్చువల్గా, ఇలా ఇచ్చాను అనుకోండి. సో ఆబ్వియస్ గా మీరు ఇక్కడ చూసారు అనుకోండి, సేమ్ మన ఇట్లేగా ఒకటి పైన వెబ్ సర్వర్ ఉంది, యాప్ డిబి ఉందన్నమాట. నా ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, సో అప్లికేషన్ సర్వర్ కొన్ని ప్యాచెస్ తీసుకోవడానికి ఇంటర్నెట్ రీచ్ కావాలి, అలాగే డేటాబేస్ కూడా కొన్ని ప్యాచెస్ తీసుకోవడానికి ఇంటర్నెట్ రీచ్ కావాలి. ఇది నా రిక్వైర్మెంట్. నేను చేయాల్సింది ఏంటంటే ప్రైవేట్ సర్వర్లో ఇంటర్నెట్ కి రీచ్ కావాలి. దానికోసం నేను ఏం చేయాలి, ఓకే, దానికోసం నేను ఏం అచీవ్ చేయాలి. ఇప్పుడు రైట్ నౌ ఈజీ మెథడ్ ఏంటంటే, ఓకే, ఈజీ మెథడ్ ఏంటంటే సింపుల్ గా రౌట్ తీసుకొచ్చి దీనికి యాడ్ చేయడం, ఇంటర్నెట్ గేట్వే. అలా చేస్తే ఆబ్వియస్ గా ఆ రోజు చివరి వద్దు ఉద్యోగంలో, ఎందుకంటే మీరు ప్రైవేట్ సర్వర్ ని పబ్లిక్ సర్వర్ చేసినట్టు అవుతుంది యాక్చువల్ గా. అది వద్దనుకునే కదా మనం ప్రైవేట్ సర్వర్లు ఈ ఈ నాట్ టేబుల్ హంగామంతా పెట్టింది. కాబట్టి దిస్ ఈస్ నాట్ ఎ గుడ్ మెథడ్. మరి ఇంకో మెథడ్ ఏంటి, ఇంకో మెథడ్ ఏంటంటే మనం యూజింగ్ ఏ నాట్ గేట్వే. సో ఈ నాట్ గేట్వే ఎక్కడ వస్తుంది, ఓకే, ఈ నాట్ గేట్వే అనేది నేను ఎక్కడ పెడతానంటే తీసుకొచ్చి ఇక్కడ పెడతానండి. ఇక్కడ నాట్ గేట్వే ఇక్కడ పెడతాను అనమాట. దీని పేరు ఏంటంటే సింపుల్ గా, సో నేనేమంటాను, AWS నాట్ గేట్వే అందాం యాక్చువల్గా, AWS నాట్ గేట్వే యాక్చువల్గా. సో ఈ నాట్ గేట్వే ఏం చేస్తుంది మీకు, సో ట్రాఫిక్ మీకు యాప్ సర్వర్ నుంచి, అంటే యాప్ సబ్నెట్ నుంచి, ఇంకా చెప్పాలంటే సబ్నెట్ కేవలం ఈ యాప్ సబ్నెట్ నుంచి వచ్చే ట్రాఫిక్ మీరు చూసినట్లయితే అలాగే మీకు ఇక్కడి నుంచి వచ్చే ట్రాఫిక్ తీసుకొని, ఓకే, మీకు త్రూ పబ్లిక్ సబ్నెట్ ద్వారా బయటికి పంపిస్తుంది. అంటే ఏం జరుగుతుంది, ఒకవేళ మీ అప్లికేషన్ సర్వర్ కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఇలా వెళ్తుంది ట్రాఫిక్. అలాగే మీ డేటాబేస్ సర్వర్ కనెక్ట్ కావాలనుకోండి, ఇప్పుడు ఇలా వెళ్తుంది. సో దానికోసం నాట్ గేట్వే. అదే బయట నుంచి ఎవరన్నా మీ డేటాబేస్ సర్వర్ కి కనెక్ట్ అవ్వడం ట్రై చేశారనుకోండి, ట్రాఫిక్ ఇలా వస్తుంది కదా, నాట్ గేట్వేకి వచ్చినప్పుడు నాట్ గేట్వే ఏం చేస్తుందంటే, సారీ, బయట నుంచి వచ్చిన ట్రాఫిక్ ని నేను లోపలికి అసలు అలౌ చెయ్యను అని చెప్తుంది అనమాట. సో కాబట్టి నాట్ గేట్వే యొక్క ముఖ్య ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మన ప్రైవేట్ సర్వర్స్ ఇంటర్నెట్ కి రీచ్ అవ్వాలంటే మనకి నాట్ గేట్వే ఉండాలి. నాట్ గేట్వే లేకపోతే ఇంటర్నెట్ కి రీచ్ కాలేరు. ఓకేనండి, ఇది అర్థమైందా, ఈ కాన్సెప్ట్ అర్థమైందా, ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఎందుకు నేను చాలా సార్లు అర్థమైందా అని ఎందుకు అడుగుతున్నానంటే, ఒక్క నిమిషం వచ్చేయండి. ఓకే, ఎందుకు అర్థం అవుతుందా అంటే బ్యాచ్ లో ఎక్కువ ఉన్నారండి. ఓకే, సో సమ్వేర్ లైక్ 65 పీపుల్ ఉన్నారనమాట. అందరికీ అర్థం కావాలి అనేది నా ఉద్దేశంతోనే నార్మల్ బ్యాచ్ ఇన్నిసార్లు అడగను, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. సో తక్కువ అంటే మోస్ట్ ప్రాబ్లీ 40 మెంబర్స్ అట్లా ఉంటారు కాబట్టి ఇది పెద్ద బ్యాచ్ కాబట్టి నామోషి పడాల్సిన అవసరం లేదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, మనకి రాకపోతే అడగాలి, నేను కొన్నిసార్లు కోపంగానే సమాధానం చెప్తాను. ఓకే, సో ఇట్స్ ఫైన్. సో మీ పాయింట్ ఏంటంటే ఈయన కోపంగా చెప్తాడేమో అని చెప్పి అడగడం మానేయొద్దు. ఓకే, మన పని తిట్లు తిన్నా మన పని అయిపోవాలి, మనకి అది ముఖ్యం, ఆ యాటిట్యూడ్ వెళ్ళిపోవాలి. సో కాబట్టి ఎస్, సో క్లియరా, నాట్ గేట్వే క్లియర్ రైట్ అందరికి. సో ప్రైవేట్ సర్వర్ ఇంటర్నెట్ రీచ్ అవ్వాలంటే త్రూ నాట్ గేట్వే వెళ్ళాలి. వన్ క్వశ్చన్, లైక్ ఇప్పుడు దీన్ని నాట్ గేట్వే ని వన్ వర్డ్ లో చెప్పాలంటే ఇట్స్ లైక్ వన్ వే ట్రాన్సిట్ అనొచ్చా? అంతే, బయటికి పోవడమే కానీ ఎంటర్ ఆఫ్ ది డ్రాగన్ కానీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ లేదు. బయటికి పోవడమే కానీ లోపల రావడం లేదు. సేఫ్టీ కదా మీకు, ఎందుకంటే మీరు ఎవరు కూడా ఇప్పుడు ఎందుకు మనం ఇంత హంగామా చేస్తున్నాము, ప్రైవేట్ సబ్నెట్లు పెట్టి మన డేటాబేస్ సర్వర్, అప్లికేషన్ సర్వర్ సేఫ్ గా ఉండాలి, బయట నుంచి ఎవరు కమ్యూనికేట్ కాకూడదు, అందుకని ప్రైవేట్ సబ్నెట్ లో పెట్టాం. అయితే కొన్నిసార్లు ఏమవుద్ది, మన సర్వర్లు బయట ఇంటర్నెట్ కి రీచ్ అవ్వాలి, కానీ ఎవరు బయట నుంచి లోపల రాకూడదు, దానికోసం మాత్రమే గేట్వే. ఓకే,
చెప్పండి. డైరెక్ట్ ఇంటర్నెట్ గేట్వే ద్వారా వెళ్తే 2-వే ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మనము నాట్ డిప్లాయ్ చేస్తున్నాం కదండి. మరి ఇంటర్నెట్ గేట్వే పెడితే అది మొత్తం పబ్లిక్ అయిపోద్ది కదండి. వాట్ ఈస్ ద 2-వే పాయింట్? communication. We need to make 1-way communication so that we are deploying NAT in between private servers. Yes, yeah. Right. చేయండి. హర్ష్ గారు, Yes. హలో అండి. హర్ష్ గారు, మీరు కాన్సెప్ట్ అర్థమైంది. అక్కడ ఇంప్లిమెంటేషన్ లో మీరు సెక్యూరిటీ గ్రూప్ లో ఇన్బౌండ్ ట్రాఫిక్ అని చేశారు కదా. రైట్ నౌ సెక్యూరిటీ గ్రూప్ వదిలేసేయండి. ఇప్పుడు మీకు అది మీ కన్సర్న్ కాదు యాక్చువల్ గా. ఓకేనా? సెక్యూరిటీ గ్రూప్ అయినాక అది చాలా కాంప్లికేటెడ్. రైట్ నౌ వదిలేండి సెక్యూరిటీ గ్రూప్. జస్ట్ నేను చెప్పింది మాత్రం ఈ కాన్సెప్ట్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే సెక్యూరిటీ, ఓకేనా, సెక్యూరిటీ అండ్ నెట్వర్క్ ACL రేపు మాట్లాడతాం, అప్పుడు మీకు అర్థం అవుతుంది. విల్ టేక్ ఇట్ స్లో. రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, చెప్పండి. మీ వాయిస్ ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి మాట్లాడుతున్నట్టుందండి. వన్ వేలో మీరు మైక్రోఫోన్ దగ్గర పెట్టుకోండి. ఆహా, ఇప్పుడు అది 1-వే అంటున్నాను. సో ఇప్పుడు ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకుంటుంది యాప్ సర్వర్ చేసుకున్నప్పుడు అది ఇన్బౌండ్ కూడా రావాలి కదా. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనకి డౌన్లోడ్ అవ్వాలి కదా. డౌన్లోడ్ అవ్వాలంటే ఇన్బౌండ్ కూడా అలో చేయాలి కదా. ఎక్సలెంట్ క్వశ్చన్. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ నేను యాప్ సర్వర్ పెట్టాను. వ్యాలిడ్ మీ క్వశ్చన్ చాలా వ్యాలిడ్ యాక్చువల్గా, అది చెప్తాను. సో ఈయన ఏమంటున్నారంటే, మన స్టూడెంట్, వన్ ఆఫ్ ద స్టూడెంట్, మీరు ఏంటంటే అవుట్ బౌండ్ చేశారు, బానే ఉంది, ట్రాఫిక్ ఇలా పోతుంది, ఇలా వెళ్ళి ఇలా కనెక్ట్ అవుతుంది, మరి ప్యాచెస్ డౌన్లోడ్ అప్పుడు తిరిగి ట్రాఫిక్ వచ్చినప్పుడు ఇది ఇన్బౌండ్ అవుతుంది కదా, మరి అటువంటిప్పుడు మనం ఇన్బౌండ్ లేదని చెప్పాను కదా మీకు, ఎవరైనా అడుగుతారు లేదని వెయిట్ చేసి అడిగారు చివరికి. ఓకే, రైట్. సో ఇది వ్యాలిడ్ క్వశ్చన్. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నాట్ గేట్వే అదేదో నాట్ గేట్వేని బిల్డింగ్ దగ్గర సెక్యూరిటీ లాగా ఫీల్ అవ్వద్దండి. ఇట్ ఈస్ ఏ ఇంటెలిజెంట్ డివైస్. సో ఈ డివైస్ కి, సో ఇప్పుడు ట్రాఫిక్ బయటికి పోతున్నప్పుడు బయటికి అలౌ చేస్తుంది. ఇలా వెళ్ళి తిరిగి కనెక్ట్ అయ్యి వెనక్కి వచ్చినప్పుడు నాట్ గేట్వేకి తెలుసు అనమాట, ఓహో ఆల్రెడీ వెళ్ళిన దానికి రెస్పాన్స్ వెనక్కి వస్తుంది కాబట్టి నేను అలౌ చేస్తాను. ఎందుకంటే సోర్స్ అండ్ డెస్టినేషన్ ప్యాకెట్ లో ఉంటాయి. అలా కాకుండా బయట నుంచి స్టార్ట్ అయితే దాని సోర్స్ బయట ఉంది కాబట్టి నాట్ గేట్వేకి తెలుసు అనమాట, అది అలౌ చేయదు. ఓకేనా? సో కాబట్టి మీరు ఇన్బౌండ్ నుంచి ఇక్కడ నుంచి ట్రాఫిక్ బయటికి వెళ్ళినప్పుడు వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ హ్యాట్ సైట్ కనెక్ట్ అయింది అనుకోండి, కనెక్ట్ అయిపోయి ఏదైనా ప్యాచ్ డౌన్లోడ్ చేసుకోవాలా, డౌన్లోడ్ కోసం మీకు రెస్పాన్స్ ఇలా వచ్చింది అనుకోండి, ఇక్కడికి వచ్చినప్పుడు అది చెక్ చేస్తుంది, ఇదేంటిది, ఇది బయట ఆరిజినేట్ అయిందా లేకపోతే ఆల్రెడీ ఉన్నదానికి రెస్పాన్స్ వస్తుందా అంటే అది తెలుసు అనమాట, ఆల్రెడీ నోట్ చేసుకుంటుంది కాబట్టి ఇది ఉన్నదానికి రెస్పాన్స్ కాబట్టి లోపలికి వదిలేస్తుంది మిమ్మల్ని. అలా కాకుండా ఇంకొక సర్వర్ మీకు బయట నుంచి ఎవరైనా హ్యాక్ చేయడానికి ట్రై చేయడానికి వచ్చారు అనుకోండి, ట్రాఫిక్ ఇలా వచ్చింది అనుకోండి, నాట్ గేట్వేకి తెలుసు సోర్స్ బయట నుంచి వచ్చింది, సారీ ఐ వోంట్ అలవ్ యూ అంటుంది. ఓకేనా? క్లియర్ అండి? ఓకే, నౌ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఏముంది సార్ యాక్చువల్ గా? మనకు అనవసరం బేసిక్ గా, ఎందుకంటే దానికి ఏంటంటే మీకు దాని లోపల దట్ ఈస్ ఆల్సో ఏ నాట్ అంటే ఏమైంది ఉంటుంది, ఒక ఫైర్ వాల్ లాగా అది కన్వర్ట్ చేస్తుంది, అది దాని లోపల ఉంటుంది. మనకు అనవసరం కూడా, మనకి ఎందుకు చెప్పండి, ఏం చేస్తాం తెలుసుకుని దాని లోపల ఏముందో, వాట్ ఈస్ ద యూస్. సో దాన్ని ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే సరిపోతుంది. మీరు దాని లోపల తెలుసుకోవాలనుకుంటే మనం CCNA/CCNP ట్రైనింగ్ అవుతుంది ఇది. సో సింపుల్ గా చెప్పాలంటే దాని లోపల ఏంటంటే నార్మల్ గా మీకు ఒక నెట్వర్క్ తీసుకున్నారనుకో, నెట్వర్క్ టెక్నాలజీలో వాళ్ళు రాస్తారు సోర్స్ ఇది, డెస్టినేషన్ ఇది దీనికి కన్వర్ట్ అవ్వాలని రూల్స్ రాస్తారు. ఆ రూల్స్ మనం రాయాల్సిన అవసరం లేకుండా వాళ్ళే చేసి పెడతారు అంతా. ఓకే, ఇది ఇంటర్నల్ గా ఇప్పుడు ప్రైవేట్ నుంచి పబ్లిక్ సబ్నెట్స్ కి సర్వర్స్ మటుకు మామూలుగా ఇంటర్నల్ గా పింగ్ అవుతాయి, దాంట్లో ఏం ఇష్యూ ఉండవు కదా? ఇంటర్నల్ గా సంబంధం లేదు కదండి. ఒక్క నిమిషం అండి, ఏదో నెట్వర్క్ ఏదో ప్రాబ్లం వచ్చింది, నాకు డిస్కనెక్షన్ వచ్చింది నా మెషిన్. గివ్ మీ 1 minute గైస్. ఇంటర్నల్ గా ఇబ్బంది ఏమి ఉండదండి, సో దాని గురించి మీరేం బాధపడాల్సిన పని లేదు. సో ఎందుకు డిస్కనెక్ట్ అయింది, వచ్చింది, ఐ గాట్ ఇట్ బ్యాక్. ఓకే, యా గుడ్. సరే, ఇప్పుడు మనం నాట్ గేట్వే క్రియేట్ చేయాలండి. సో వాట్ ఐ డూ ఇస్ ఐ విల్ గో టు నాట్ గేట్వే. ఇక్కడ గివ్ మీ 1 minute. ఎందుకు నెట్వర్క్ వెళ్ళి ఫెయిల్ అయ్యి మళ్ళీ వచ్చిందండి. ఒక్క నిమిషం ఆగండి, లెట్ మీ సీ. నా సైడ్ ఏం ప్రాబ్లం ఏం లేదు.
ఇది బాగానే కనెక్ట్ అవుతుంది. అదే కీబోర్డ్ ఇన్పుట్ రావట్లేదంటే ఒక్క నిమిషం, నాకు కీబోర్డ్ ఇన్పుట్ రావట్లేదు. గివ్ మీ 1 minute. నేను ఏం చేస్తానంటే ఇక్కడ నా స్క్రీన్ చేంజ్ చేస్తాను, ఆగండి ఒక్క నిమిషం. వస్తుందిలేండి. ఓకే, ఐ గాట్ ఇట్. కొంచెం కొన్నిసార్లు ఇలాంటి హికప్స్ వస్తుంటాయి. ఓకే, గుడ్. సో నౌ మనం ఏం చేద్దామంటే వెళ్ళి నాట్ గేట్వేస్ చూద్దాం. ఇక్కడ నాట్ గేట్వేస్కి వస్తాను. ఓకే, అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాట్ గేట్వేకి ఒక ఎలాస్టిక్ ఐపీ అవసరం అవుతుందండి. ఓకే, దీని గురించి రేపు మాట్లాడదాం. ఎలాస్టిక్ ఐపీ అంటే ఎలాస్టిక్ ఐపీ కూడా ఒక పబ్లిక్ ఐపీయే, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టుమారో. రేపు ఏంటంటే మనం రిప్ కాదు ఇప్. ఓకే, ఎలాస్టిక్ ఐపీ అంటే ఏంటి, తర్వాత సర్వీస్ ఎండ్ పాయింట్స్ ఏంటని రేపు మాట్లాడతాము, అప్పుడు అర్థం అవుతుంది మీకు. ఓకే, సో జస్ట్ పబ్లిక్ ఐపీ, ఎలాస్టిక్ ఐపీ కూడా పబ్లిక్ ఐపీ, సో డోంట్ వరీ. సో మనం ఏం చేద్దాం ఇప్పుడు, క్రియేట్ ఏ నాట్ గేట్వే అని క్రియేట్ చేస్తాం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే మనం ప్రైవేట్ సర్వర్లు కదా, సో చెప్పండి. నేను ఇక్కడ ఇంపార్టెంట్ పార్ట్ అండి, నేను మనకి నాట్ టెస్టింగ్ కదా, నేను ప్రైవేట్ సబ్నెట్ 1 సెలెక్ట్ చేయాలా, ప్రైవేట్ సబ్నెట్ 2 సెలెక్ట్ చేయాలా, చెప్పండి విచ్ వన్? 2 సెలెక్ట్ చేయాలి. ఓకే ఫైన్, 2 సెలెక్ట్ చేద్దాం. ప్రైవేట్ సబ్నెట్ సెలెక్ట్ చేద్దాం, పబ్లిక్ సబ్నెట్ సెలెక్ట్ చేయాలి. సో మ్యూట్ చేయండి. ఓకే, సో యాక్చువల్లీ మీరు పబ్లిక్ సబ్నెట్ సెలెక్ట్ చేయాలి, ప్రైవేట్ కాదు. సో నేను అదే పిక్చర్లో చెప్తున్నాను. పిక్చర్లో మీరు చూసారా, మీరు నాట్ గేట్వే క్రియేట్ చేసేటప్పుడు పబ్లిక్ సబ్నెట్ని అటాచ్ చేస్తారు, నాట్ గేట్వేని. ప్రైవేట్ సబ్నెట్స్కి రౌట్ యాడ్ చేస్తారు. సో కాబట్టి మీరు క్రియేట్ ఏ నాట్ గేట్వే అన్నప్పుడు ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ నాట్ అని టైప్ చేస్తే నేను ఏదైనా పబ్లిక్ సబ్నెట్ 1, 2 ఒకటి సెలెక్ట్ చేయండి. 2 సెలెక్ట్ చేయలేరు, ఒకటి సెలెక్ట్ చేయండి చేసి. సో పబ్లిక్ సబ్నెట్ 1 కాదు, ఎందుకైనా మంచిది. మళ్ళీ కొన్నిసార్లు మొత్తం రీక్రియేట్ చేయాలి కానీ. పబ్లిక్ సబ్నెట్ 1 నాట్ టెస్టింగ్. ఓకే గుడ్. ఇక్కడికి వచ్చి అలోకేట్ ఎలాస్టిక్ ఐపీ అనండి. డోంట్ వరీ, జస్ట్ అలోకేట్ అనండి. నేను ఎలాస్టిక్ ఐపీ గురించి రేపు మాట్లాడదాం. సో అయితే నాట్ గేట్వే 1 అంటాను. సో క్రియేట్ ఏ నాట్ గేట్వే అంటానండి. ఓకే, మీరు చూసినట్లయితే క్రియేట్ ఏ నాట్ గేట్వే అంట, నాట్ గేట్వే క్రియేట్ అవుతుంది. సరే అది రానివ్వండి, బట్ నేను మీకు ప్రూవ్ చేయాలి కదండి. సో నేను ఏమంటానంటే, లెట్ మీ క్లోజ్ ఆల్ దిస్. నేను మీకు ప్రూవ్ చేయాలి కదా, నిజంగా సర్వర్స్ ఇంటర్నెట్ యాక్సెస్ లేదని ప్రూవ్ చేయాలి కదా. సో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను ఈ సర్వర్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలా? ఇప్పుడు నా దగ్గర ఏముంది, యాక్చువల్గా పబ్లిక్ సర్వర్ ఉంది. నాకేం కావాలంటే ఈ ప్రైవేట్ సర్వర్లకు కనెక్ట్ అవ్వాలా, ఎలా కనెక్ట్ అవ్వాలా, డైరెక్ట్గా రీచ్ కాలేను. ఒక మెథడ్ ఏంటంటే, బేసిక్గా నేను త్రూ పబ్లిక్ సర్వర్ కనెక్ట్ చేయొచ్చు. అంటే మన పబ్లిక్ సర్వర్ ఉంది కదా, దీనికి లాగిన్ చేస్తాను చూడండి, ఇక్కడ నుంచి కనెక్ట్ చేయొచ్చు. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ EC2 యూజర్ అని చెప్పి ఫస్ట్ నా పబ్లిక్ సర్వర్కి లాగిన్ చేస్తాను. నా ప్రైవేట్ సర్వర్ మీకు పింగ్ అవుతూ ఉంటుందండి, దాని గురించి ఇబ్బంది లేదు. చూడండి, పింగ్ అని చెప్పి నేను 192.168.10.100 అంటే మీకు పింగ్ అవుతుంది. అలాగే 20.100 కూడా పింగ్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ నుంచి కనెక్ట్ అవ్వచ్చు అనమాట, దాంట్లో లాగిన్ చేయొచ్చు. కానీ లాగిన్ చేయాలంటే ఒప్పుకోదనమాట. ఏమవుతుంది మీకు, ఇప్పుడు SSH EC2-user @ అని చెప్పి 192.168.10.100 అంటే ఆబ్వియస్ గా మీకు ఏమంటుంది, ఎస్ అని కొట్టామనుకోండి, మీకు పర్మిషన్ డినైడ్ పబ్లిక్ కీ అని చూడండి. పర్మిషన్ డినైడ్ పబ్లిక్ కీ అని అంటే అర్థం ఏంటి,
అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మీకు పబ్లిక్ కీ అంటే మీకు ప్రైవేట్ కీ అంటే లాగిన్ అయ్యేటప్పుడు దీన్ని పబ్లిక్ కీ ఇస్తుంది అనమాట. పబ్లిక్ కీ అంటే ఏం లేదండి, cat.ssh యాక్చువల్గా ఒక ఆథరైజ్డ్ కీ ఇస్తుంది అనుకోండి, ఇదిగో ఈ పబ్లిక్ కీని ఇస్తుంది. అది కాదు మనకు కావాల్సింది. మనకి ఏం కావాలంటే ప్రైవేట్ కీ కావాలి. ప్రైవేట్ కీ ఎక్కడి నుంచి వస్తుంది? నేను మీకు ఏం చెప్పాను యాక్చువల్గా? ఓకే, నేను ఏం చేస్తాను ఇప్పుడు, నానో ల్యాప్టాప్ కీ .pem అని ఓపెన్ చేసి, ఏదైనా వచ్చి పేరు ఇబ్బంది ఏం లేదు, పెమ్ అని ఓపెన్ చేసి నేనేం చేస్తానంటే ఇక్కడ ఇక్కడ ఉంటుంది అనమాట, రైట్ క్లిక్, ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అని చెప్పి కాపీ చేసి ఇక్కడ ఇస్తాం. ఇక్కడ ఇచ్చి అలాగే chmod 400 అని చెప్పి ఇలా ఇస్తాం. ఇప్పుడు చూడండి, ఓకే, నేనేం చేస్తాను, ssh-i laptopkey.pem ec2-user@192.168.10.100 అంటాను. బిఫోర్ దట్ రైట్ డౌన్ నేను దేంట్లో ఉన్నానండి, మీరు చూస్తే root@192.168.1.100 లో ఉన్నాను. దేనికి లాగిన్ చేస్తున్నాను, EC2 user 192.168.10.100 లాగిన్ చేస్తున్నాను. ఎంటర్ కొడతాను, మారిపోయింది చూడండి. నౌ ఐఎమ్ అట్ EC2 సర్వర్ 10. ఇక్కడ నుంచి నేను పింగ్ చేశాను అనుకోండి, పింగ్ www.google.com అంటే ఆబ్వియస్ గా పింగ్ కాకూడదండి. మీరు చూసినట్లయితే పింగ్ కాదనమాట. ఎందుకు కాదు? ఎందుకంటే రౌట్ లేదు కదా ఇంటర్నెట్ గేట్వేకి, ఇంకా మనం నాట్ గేట్వే కాన్ఫిగర్ చేయలేదు. ఓకే, మీకు ప్రూవ్ చేయడానికి చెప్తున్నాను ఇది పరిస్థితి అని చెప్పి. ఓకే, మీకు పింగ్ కావట్లేదు. సరే, మనకి నాట్ గేట్వే క్రియేట్ అయిపోయిందా? నాట్ గేట్వే అనేది క్రియేట్ అయిపోయి ఉంటుందండి మీరు చూసినట్లయితే. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు దీనికి రౌటింగ్ చేయాలి. మీరు చూస్తే దేనికి అసైన్ అయింది ఇది, మీరు చూస్తే ఆటోమేటిక్ గా చూడండి, ఇది ఆటోమేటిక్ గా పబ్లిక్ సబ్ నుంచి ఒక ఐపీ అడ్రస్ తీసుకుంది, అంతా కూడా విపిసికి అంతా అటాచ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రౌట్ టేబుల్స్కి వెళ్ళి మనం నాట్ రౌటింగ్ టేబుల్కి వచ్చి సబ్నెట్లు ఏమేమి అసైన్ అయినాయి, 10.20. ఇంకా మనకి పింగ్ వచ్చిందా అంటే ఇంకా పింగ్ రాలేదు. ఓకే, ఇక్కడికి వచ్చి రౌట్స్కి వచ్చి ఎడిట్ రౌట్స్ అని చెప్పి యాడ్ అని ఇక్కడ నేను 0.0.0.0 రెగ్యులర్ గా మన పబ్లిక్ సబ్నెట్ అయితే మనం ఏం చేస్తామండి, రెగ్యులర్ పబ్లిక్ సబ్నెట్ అయితే ఇక్కడ ఏం చేస్తాం, ఇంటర్నెట్ గేట్వే సెలెక్ట్ చేసుకుంటాం. ఇంటర్నెట్ గేట్వేని సెలెక్ట్ చేసుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం ప్రైవేట్ కాబట్టి నాట్ గేట్వే సెలెక్ట్ చేసి దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ సేవ్ అంటాం. ఇది సేవ్ అన్నాక చూసారా మీకు 10.100 మీకు రీచ్ అవుతుంది. ఓకే, అలాగే మీరు చూసినట్లయితే 20.100 కూడా రీచ్ కావాలి యాక్చువల్గా. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎగ్జిట్ ఇచ్చి ఇలా ఇచ్చి పింగ్ www.google.com అంటే మీరు చూసినట్లయితే పింగ్ అవుతుంది చూడండి. ఓకే, సో ఇదండి. ఇప్పుడు మనం ఏం చేయగలిగాం, మన ప్రైవేట్ సర్వర్లకి మనం ఇంటర్నెట్ యాక్సెస్ ఇచ్చాం. సో కాబట్టి నాకు ఏం కావాలో నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎం అప్డేట్ రన్ చేశాను అనుకోండి, ఎక్కడ 20 డాట్లో ఉన్నాను కదా, ఎం అప్డేట్ అన్నాను అనుకోండి. సో మీకు ఎం అప్డేట్ అంటే మీకు ప్యాకేజెస్ అప్డేట్ అవుతుంది అనమాట. ఓకే, సూడో ఎం అప్డేట్ అన్నాను అనుకోండి, మీకు ప్యాకేజెస్ అంతా అప్డేట్ అవుతుంది చూడండి. ఓకే, మీకు ఎక్కడ చేస్తున్నాం, ఇది సర్వర్ 2 లో చేస్తున్నాం చూడండి, పైన ఉంటుంది చూడండి 192.168.20.100. ఇది అప్డేట్ అయిపోయిన ఒక పని చేస్తాను, నేను రౌట్ డిలీట్ చేస్తానండి. రౌట్ డిలీట్ చేసి ఓకే, మళ్ళీ మనం సర్వర్ 1 లో చేసామనుకోండి, మీకు పని చేయకూడదు అనమాట. యాక్చువల్ అంటే మీకు ప్రూవ్ చేయాలి కదా యాక్చువల్గా ఇది నిజంగా దేని నుంచి వెళ్తుంది, పబ్లిక్ నుంచి వెళ్తుందా ప్రైవేట్ నుంచి వెళ్తుందా అని మీకు ప్రూవ్ చేయాలి కదా, అంటే రీచ్ అవుతుందా లేదా అని. హోల్డ్ ఆన్, ఇది అయిపోయినాక సో మనం ఏం చేద్దాం, ఇది రానివ్వండి. నేను ఇక్కడికి వెళ్ళి మన రౌట్స్కి వెళ్ళి, సో ఇక్కడ చూసారు ఈ రౌట్ని తీసేయాలండి. ఓకేనా, సో రానివ్వండి. ఓకే, డన్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎగ్జిట్ అని చెప్పి మళ్ళీ కూడా 10.100కి లాగిన్ చేస్తాను. సో రైట్ నౌ 10.100 యాప్ట్ అప్డేట్ ఎం అప్డేట్ రన్ చేసే ముందు ఇక్కడికి వచ్చి కావాలని ఓ పని చేస్తాను, ఇక్కడికి వచ్చి మొత్తం డిలీట్ చేయకుండా ఏదో ఒక పిచ్చి రౌట్ ఒకటి ఇస్తాను, పనిచేయని రౌట్ ఒకటి ఇస్తానండి. ఓకే, అలా ఇస్తాను. 10. ఇంటర్నల్ ఇచ్చేసాను యాక్చువల్గా. సో ఇప్పుడు నేను ఎం అప్డేట్ రన్ చేశాను అనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఎం అప్డేట్ -y అని ఇచ్చి సూడో ఇవ్వాలి ఫస్ట్ ఇచ్చాను అనుకోండి.
ఏమవుతుందంటే అక్కడే స్టక్ అయిపోతుందండి మీకు. ఎందుకంటే అది ఏం చేస్తుంది, మనం ఇచ్చిన రౌట్ ప్రకారం అది నాట్ గేట్వేకి పోవడానికి ట్రై చేస్తుంది. బేసిక్గా ఇక్కడ ఏం లేదనమాట, నాట్ గేట్వే కూడా మనం ఏం రౌట్ తప్పించాం కావాలి, నేను 0 ఇవ్వలేదనమాట. కాబట్టి ఏమవుతుంది, దానికి ఎక్కడ పోవాలో తెలియదు అనమాట. సో ఈ విధంగా ఎర్రర్ వస్తుంది, ఇట్ ఈస్ అనేబుల్ టు కనెక్ట్ అని మీకు ఎర్రర్ ఇచ్చేస్తుంది చూడండి, అవునా. సో నేనేం చేస్తాను, మళ్ళీ ఇలా రన్ చేసి ఇక్కడికి వచ్చి ఎడిట్ రౌట్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి 0 ఇచ్చి సేవ్ రౌట్స్ అంటాను. చూద్దాం ఏమవుతుంది యాక్చువల్గా. ఇప్పుడు వస్తుంది చూడండి. సో ఇదండి, ఈ విధంగా మనం నాట్ గేట్వే వాడుకొని మన ప్రైవేట్ సర్వర్లో ఉన్న సర్వర్ని, మన ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న సర్వర్స్ని ఇంటర్నెట్ రీచ్ అవ్వచ్చు. అలాగని ఎవరన్నా ఇంటర్నెట్ నుంచి రీచ్ అవ్వడానికి ట్రై చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అందుకే కావాలి మీకు పబ్లిక్ ఐపీలు ఇచ్చాను నేను 2 సర్వర్లకు కూడా. ఓకే, ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఇది కదా మీకు పబ్లిక్ రేంజ్, యాక్చువల్గా పబ్లిక్ డిఎన్ఎస్ నేము. ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ EC2 యూజర్ అని చెప్పి లాగిన్ అన్నాను అనుకోండి, మీకు కనెక్షన్ టైమ్డ్ అవుట్ అని వస్తుంది. అంటే ఏంటి, మీకు కనెక్ట్ అవ్వాలి, అసలు నెట్వర్కే లేదు, అటువంటిప్పుడు ఎలా కనెక్ట్ అవుతుంది చెప్పండి. సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా మీకు నాట్ గేట్వే వాడుకోవాలి. సో కాబట్టి నాట్ గేట్వే కంపల్సరీగా వాడాలా అంటే అంటే మీ సర్వర్లకి ఇంటర్నెట్ యాక్సెస్ కావాలా, ప్రైవేట్ సర్వర్లకి ఇంటర్నెట్ యాక్సెస్ కావాలంటే కంపల్సరీ వాడాలండి, దాంట్లో డౌట్ లేదు. ఓకేనా. సో ఇది మనం చేయాలనుకుంది. ఎనీ క్వశ్చన్స్ అండి, ఏమైనా అర్థం కాలేదు ఇక్కడ? హర్ష, ఫస్ట్ మీరు నాట్ గేట్వే క్రియేట్ చేశారు కదా, నాట్ గేట్, హలో చెప్పండి హర్ష, మీరు నాట్ గేట్వే క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు మనం సెలెక్ట్ చేసినప్పుడు మీరు ఏం చెప్పారంటే పబ్లిక్ సబ్నెట్ సెలెక్ట్ చేయమన్నారు కదా. అవును, అది మల్టిపుల్ ఉంటే ఏంటి, ఇప్పుడు 10.1.1 ఉంది కాబట్టి మీరు అది సెలెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2-3 పబ్లిక్ సబ్నెట్స్ ఉంటే అప్పుడు ఏంటి అంటే అసలు ఆ కాన్సెప్ట్ ఎట్లా తీసుకుంటుంది నాకు డౌట్. అసలు పబ్లిక్ తీసుకుంటే అది ప్రైవేట్ ని ఎట్లా ఐడెంటిఫై చేస్తుందని. అట్లా కాదండి, ఇప్పుడు ఎందుకు పబ్లిక్ సబ్నెట్ ఇస్తున్నామంటే ఇక్కడ ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా రావచ్చు, నాకు నాట్ గేట్వే ఉంది కదా, నాట్ గేట్వే ఉంది కాబట్టి ఇంటర్నెట్ గేట్వే అవసరమా అంటే ఎస్, ఈ VPCలోంచి ఏ ట్రాఫిక్ అన్నా బయటికి వెళ్ళాలి, ఇంటర్నెట్కి వెళ్ళాలంటే ఇంటర్నెట్ గేట్వే కంపల్సరీ కావాలి. సో కాబట్టి నాట్ గేట్వేని మనం ఏం చేస్తాం, ఏదో ఒక పబ్లిక్ సబ్నెట్కి యాడ్ చేయొచ్చు. మనం అన్ని చేయాల్సిన పని లేదు. అదేం కావాలా, బయటికి వెళ్ళ, ఒక ఇంటికి 4 మెయిన్ గేట్లు ఉండొచ్చు, కానీ మీరు బయటికి వెళ్ళడానికి ఒక మెయిన్ గేట్ చాలు. ఓకేనా. సో కాబట్టి ఒక పబ్లిక్ సబ్నెట్ చాలు. అయితే కొన్నిసార్లు ఏమవుద్ది, ఇఫ్ ఇట్ ఈస్ వెరీ హై ప్రియారిటీ ఎన్వైరన్మెంట్ లో మీరు ఏం చేయొచ్చు అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ 2 నాట్ గేట్వేలు పెట్టుకొని బేసిక్ గా 2 పబ్లిక్ సబ్నెట్ కనెక్ట్ చేయాలి. ఎందుకంటే ఒకటి పోతే ఇంకోటి ఉండాలి, ఇమీడియట్ గా రౌటింగ్ చేంజ్ చేయాలి కాబట్టి పెట్టుకోవచ్చు అనమాట, కొంచెం హైలీ అవైలబుల్ ఎన్వైరన్మెంట్స్ కావాలనుకుంటే. నార్మల్ గా అయితే మీకు ఒక పబ్లిక్ సబ్నెట్ ఉన్న 4 పబ్లిక్ సబ్నెట్ లో డజన్ మ్యాటర్, ఇక్కడ నాట్ గేట్వే అనేది బయటికి రీచ్ కావాలి, అది ఒక సబ్నెట్టే మీరు అటాచ్ చేయగలరు, రెండోది అటాచ్ చేయడం వల్ల ఉపయోగం కూడా లేదు యాక్చువల్ గా. నార్మల్ గా ఏం చేస్తాం, పెద్ద ఎన్వైరన్మెంట్స్ లో, వేరాజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎన్వైరన్మెంట్స్ లో 2 నాట్ గేట్వేలు పెట్టుకొని 2 పబ్లిక్ సబ్నెట్ కి అటాచ్ చేసుకుంటాం. దానివల్ల ఏంటి, యాక్చువల్ గా మీకు ఒకవేళ మెయిన్ సబ్నెట్ పోయినా కూడా మనం రౌటింగ్ చేంజ్ చేసామంటే ఇబ్బంది ఉండదు దానికోసం. ఓకే, అర్థమైందండి. ప్రైవేట్ ఇప్పుడు మనం డైరెక్ట్ గా ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న సర్వర్ ని యాక్సెస్ చేయలేము కదా, ఇనిషియల్ గా పబ్లిక్ సబ్నెట్ లో ఉన్న సర్వర్ లోకి లాగిన్ అయ్యి అక్కడి నుంచి ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న సర్వర్ కి లాగిన్ అవుతాం, అంతే కదా సార్? ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో. కానీ మీకు రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్స్ లో ఏముంటుందంటే, ఇక్కడ మీ ఆఫీస్ ఉంది అనుకోండి, మీ ఆఫీస్ ఎక్కడ ఉంటుందంటే, ఇమాజిన్ దిస్ ఈజ్ యువర్ ఆఫీస్ ఇక్కడ. సో ఈ ఆఫీస్ మీకు ఇక్కడ నేను ఏమంటానంటే, ఇక్కడ వచ్చి యువర్ ఆఫీస్ అంటాను. ఇప్పుడు ఏమవుతుందంటే మీ ఆఫీస్ ఆర్ డేటా సెంటర్ రెండింటి మధ్య ఏముంటుందంటే, మీకు యాక్చువల్ గా ఒక VPN లైన్ ఉంటుందండి ఇక్కడ. రెండింటి మధ్య మీకు ఏముంటుందంటే, సో నా బ్యాషన్ కాదు, జస్ట్ VPN ఆర్ ఎక్స్ప్రెస్ రౌట్ అంటారు. VPN కానీ VPN కనెక్టివిటీ కానీ, లేకపోతే ఎక్స్ప్రెస్ రౌట్ కాదు, సారీ, డైరెక్ట్ కనెక్ట్ గానీ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఏమవుతుందంటే, ఫ్రమ్ మీ ఆఫీస్ నుంచి మీరేమి పబ్లిక్ సర్వర్ రావాల్సిన పనిలే, మీకు ఏమవుతుందంటే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి మీ ఆఫీస్ డైరెక్ట్ ఈ సర్వర్ ప్రైవేట్ ఐపీలో కనెక్ట్ అయిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇక్కడికి ఎప్పుడు రావాలంటే, మీకు ఇలాంటి VPN లేదు, అప్పుడు ఖచ్చితంగా ఇంటర్నెట్ నుంచి ఫస్ట్ పబ్లిక్ వచ్చి పబ్లిక్ నుంచి ప్రైవేట్ కి రావాలి. మన టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో ఇప్పుడు ఇలా చేస్తున్నాం, మీరు ప్రాక్టీస్ చేయాలన్నప్పుడు ఇట్లే చేయాలి. క్వశ్చన్స్ అండి. ఎస్, ఇప్పుడు మనం ఇందాక మీరు అన్నట్టు హై అవైలబిలిటీ జోన్ లో కంపెనీస్ లో లైక్ 2 నాట్ గేట్స్ పెట్టుకున్నప్పుడు 1 డౌన్ అయినప్పుడు హౌ డస్ ఇట్ విల్ లోడ్ బ్యాలెన్స్ ఎలా చేస్తుంది?
అప్పుడు ఉండేటట్టు ఆటోమేటిక్ గా మీకు ఫెయిల్ ఓవర్ కాదు, మీరు రౌటింగ్ చేంజ్ చేయాలి ఒక డౌన్ అయిపోతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఈజీగా డౌన్ కాదండి, డౌన్ అయిపోయినా మీకు ప్రొడక్షన్ లాస్ లేదు బేసిక్ గా. ఎందుకంటే నాట్ గేట్ అనేది ఎందుకు బయటికి పోయి ఇంటర్నెట్ కనుక ప్యాచెస్ డౌన్లోడ్ చేసుకోవడం దానికోసమే, కాబట్టి ఇమీడియట్ గా ప్రొడక్షన్ లాస్ ఏమి ఉండదు అక్కడ. సో కాబట్టి మీరు చిన్నగా రౌటింగ్ చేంజ్ చేసుకోవాలి. ఆటోమేటిక్ గా చేంజ్ అవ్వాలి రౌటింగ్ అంటే దానికి ఆటోమేషన్ చేయాల్సి వస్తుంది, దానికి పైథాన్ స్క్రిప్ట్ ఏదో స్క్రిప్ట్ పెట్టి రైట్ చేయాల్సి వస్తుంది. మామూలుగా అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. బయట మనకైతే ఆటోమేషన్ ఛాన్స్ అయితే ఉంది. లోడ్ బ్యాలెన్స్ ఓకే క్లియర్. లోడ్ బ్యాలెన్స్ కాదండి, ఇట్స్ నాట్ లోడ్ బ్యాలెన్సింగ్. మీకు ఏమవుతుందంటే ఒకటి డౌన్ అయిపోతే ఇప్పుడు నాకు నాలుగు సబ్నెట్లు ఉన్నాయి అనుకోండి, ప్రైవేట్ సబ్నెట్లు 1 2 3 4. రెండోచి ఒక నాట్ గేట్ వేగా, రెండోకి ఇంకో నాట్ గేట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఫస్ట్ నాట్ గేట్ డౌన్ అయిపోతే నేను రౌటింగ్ వచ్చి రెండో నాట్ గేట్ వేకి పెట్టుకోవచ్చు అనమాట. అది మాన్యువల్ గా చేంజ్ చేయాల్సి వస్తుంది మీరు. ఓకే, అంత టైం ఉంటుందా? లైక్ మన క్రిటికాలిటీ లైక్ లెట్స్ సే మనకి అమెజాన్ డీల్ సైట్ ఉంటుంది, ఆ డీల్స్ లో బాగా రష్ ఉంటుంది. బట్ ఆ టైంలో డస్ ఇట్ పాసిబుల్ మనం మాన్యువల్ గా ఎడిట్ చేసే అంత ఫెయిల్యూర్? నో, మీరు ఆలోచన అంతా కూడా ట్రాఫిక్ ఇటు నుంచి రావడం గురించి మాట్లాడుతున్నారు, లోడ్ ఎక్కువ. అది చూడండి, నాట్ గేట్ ట్రాఫిక్ బయటికి పోవడానికి, ఓకే నాట్ లోపల రావడానికి కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయటకి ఎందుకు పోవాలా, ప్యాచెస్ డౌన్లోడ్ చేయాలా, అవును గంట లేట్ అయింది, ప్రాబ్లం ఏంటి అప్డేట్ చేయడానికి? అక్కడ మిషన్ క్రిటికల్ కాదు కదా ప్యాచింగ్ చేయడానికి. మీరు చెప్తుంది ఏంటంటే ట్రాఫిక్ ఇటు వస్తుంటే ఎలాగని, అది డిఫరెంట్, నేను దాని గురించి మాట్లాడలేదు. ఓకే, రెండు వేరే వేరే క్వశ్చన్స్ అండి. క్లియరా? ఓకే, సో అక్కడ పైన చార్ట్ ఉంటది, ఎస్ క్లియర్ అని టైప్ చేశారు అనుకోండి, ఫ్రీ, మీకేం చార్జెస్ కూడా లేవు యాక్చువల్ గా. సో చేశారు అనుకోండి, నాకు అర్థమైంది అని చెప్పి. ఓకేనా సార్? ఇప్పుడు ఇక్కడ ఈ ప్రైవేట్ సబ్నెట్స్ ఉన్నాయి కదా, ఎన్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ సబ్నెట్స్ ని ఒక నెట్ గేట్వేకి అసైన్ చేసుకోవచ్చు సార్? అర్థం కాలేదండి. ఇప్పుడు నాట్ గేట్వేకి అసైన్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ రెండు చేస్తున్నారు, మామూలుగా ఇది ఏమన్నా మాక్సిమం ఎన్నైనా ఉందా, లేకుంటే ఎన్నైనా చేసుకోవచ్చు? మాక్సిమమ్స్ అనేది ఎప్పుడు ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే, మనం ఇదేమి స్పేస్ కాదు అన్లిమిటెడ్ ఉండడానికి యాక్చువల్ గా. సో కాబట్టి ఖచ్చితంగా మాక్సిమం ఇంత అని ఉంటుంది. ఆ మాక్సిమమ్స్ నేను గుర్తు పెట్టుకోని కూడా అవసరం కూడా లేదు, ఎందుకు అంటే అది మనం ఎప్పటికీ రీచ్ కాం కాబట్టి చాలా ఎక్కువ ఉంటుంది యాక్చువల్ గా. అలాంటివి తెలుసుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే గూగుల్కి వెళ్ళి సర్వీస్ లిమిట్స్, AWS సర్వీస్ లిమిట్స్, నాట్ గేట్వే లిమిట్స్ అని కొడితే వచ్చేస్తుంది అక్కడ. అది మీరు రెఫరెన్స్ కోసం చూసుకోవచ్చు కాబట్టి గుర్తు పెట్టుకోవడానికి అవసరం లేదనమాట. ఇప్పుడు నేను AWS డీల్ చేస్తాను, DevOps డీల్ చేస్తాను, Azure డీల్ చేస్తాను, VMware డీల్ చేస్తాను, వీటిలో ఎన్నైనా గుర్తుపెట్టుకుంటాను చెప్పండి మాక్సిమం మినిమం. సో కాబట్టి ఇట్స్ అన్నెసరీ టైం వేస్ట్ అనమాట. మనం వెరిఫై చేసుకోవచ్చు, ఎవరు అడగరు కూడా ఇంటర్వ్యూలో. సో డోంట్ వరీ. హర్ష, ఇంకో డౌట్. ఇప్పుడు అంటే ఈ స్ట్రక్చర్ అంతా ఒకే రీజన్ లో వేస్తాను. సపోజ్ డిఫరెంట్ రీజన్ పాసిబిలిటీ వస్తే అప్పుడు ఎలా చేస్తాం? ఇప్పుడు అక్కడ ఇంకో నాట్ గేట్వే పెట్టుకోండి, అక్కడ ఇంకో VPC క్రియేట్ చేసుకోండి, ఎవరు కాదన్నారు? ఎందుకంటే పబ్లిక్ ఒక రీజన్ లో పెట్టి ప్రైవేట్ సబ్నెట్ ఇంకో రీజన్ నుంచి కనెక్ట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. నేను ఒకటి చెప్పాను, VPC అనేది రీజియన్ డిపెండెంట్ అని. మీకు అర్థమైంది అది? ఓకే, అంటే అర్థం ఏంటి? రీజియన్ దాటిపోదు VPC అని చెప్పాను. కాబట్టి ఒక VPC రీజియన్ దాటిపోయినప్పుడు VPC లో ఉన్నాయి ఎట్లా పోతాయండి? ఓకే, సో కాబట్టి ఈ నాట్ గేట్వేలు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రీజియన్ లో మాత్రమే. మీకు ఇంకో రీజియన్ లో కావాలంటే అక్కడ కూడా ఈ సెటప్ అంతా పెట్టుకోవడం, అంతేగాని దీన్ని అక్కడ ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ లేవు. ఓకే, ప్రీవియస్ గా చెప్పండి. అది మెయిన్ అని ఉంది కదా మనకి రౌట్ టేబుల్స్. వాట్ ఎగ్జాక్ట్లీ దట్ మీన్? ఎస్ నో అని ఉన్నాయి కదా, మెయిన్ ఎస్ అను, దాని వల్ల ఇంపాక్ట్ ఏదైనా ఉంటుందా లేకపోతే ఏంటి అది ఎగ్జాక్ట్? మీకు స్టార్టింగ్ లో చెప్పినట్లు మీరు ఇప్పుడు తెలియని వచ్చి AWS లో మేనేజ్ చేసాడు అనుకోండి, వాళ్ళకి రౌటింగ్ టేబుల్స్ అంతా తెలియదు అనుకోండి, వాళ్ళ కోసం ఆ మెయిన్ రౌటింగ్ టేబుల్ అనమాట యాక్చువల్ గా. సో ఏమవుతుందంటే మీరు సపరేట్ గా సబ్నెట్ తీసుకెళ్ళి రౌటింగ్ టేబుల్ యాడ్ చేసిన పనిలే. ఎస్ అంటే డిఫాల్ట్ రౌటింగ్ టేబుల్, అది అంటే మీ VPC క్రియేట్ చేసినప్పుడు ఇట్స్ డిఫాల్ట్ రౌటింగ్ టేబుల్. ఏ సబ్నెట్ క్రియేట్ చేసినా ఆటోమేటిక్ గా దాంట్లో యాడ్ అయిపోతుంది పోయి. ఓకే, అలా లేనప్పుడు మనం రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేసుకుని యాడ్ చేసాం. ఇప్పుడు మనం ఏంది, పబ్లిక్ సబ్నెట్ రెండు ఆటోమేటిక్ గా మనకి దాంట్లో యాడ్ అయిపోయినాయి. సపరేట్ గా మనకి ప్రైవేట్ సబ్నెట్లు కావాలి కాబట్టి సపరేట్ గా పబ్లిక్ సబ్నెట్లు సపరేట్ గా ఒక రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేసి దానికి నేను ప్రైవేట్ సబ్నెట్లు యాడ్ చేశాను. సో కాబట్టి ఎస్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ మెయిన్ టేబుల్, డిఫాల్ట్ రౌటింగ్ టేబుల్ అని అర్థం. సో ఏ సబ్నెట్ చేసినా దానికి వెళ్ళిపోతుంది. వద్దు అనుకుంటే మీరు సపరేట్ గా ఇంకో రౌటింగ్ టేబుల్ యాడ్ చేసుకోవాలి.
నెక్స్ట్ ఓకే. ప్రీవియస్ గా పబ్లిక్ సబ్నెట్ కి మన మెయిన్ రోడ్ టేబుల్ యూజ్ చేసాము. అందులో ట్రాఫిక్ బయటకు వెళ్ళడానికి 0.0. రూట్ ఉంది కాబట్టి బయట నుంచి ఇంటర్నెట్ ట్రాఫిక్ వచ్చినా రిటర్న్ వెళ్తున్నప్పుడు ఆ రూట్ ఉంది కాబట్టి బయటకు వెళ్తుంది. వేరేస్ ప్రైవేట్ సబ్నెట్ లో సేమ్ కేస్, ఈవెన్ పబ్లిక్ ఐపీ ఇచ్చినా కూడా, ఈవెన్ బయట నుంచి ఇంటర్నెట్ ట్రాఫిక్ వచ్చినా కూడా రిటర్న్ ట్రాఫిక్ రూట్ లేదు కాబట్టి బయటకు వెళ్ళలేదు. అంతేనండి? కాదు, రూట్ తో సంబంధం లేదు. ఇక్కడ నాట్ గేట్వే లోపలికి అసైన్ చేయదు. ఇక్కడ నాట్వే గురించి మాట్లాడలేదు. ఇందాక ప్రీవియస్ గా టెస్టింగ్ కోసం మనం పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ చేసాం. బట్ ఐ గాట్ ఇట్. నెట్ గేట్ మీకు ప్రైవేట్ సబ్నెట్ కి రౌట్ లేదు కాబట్టి ట్రాఫిక్ లోపలికే రాదు. బయటికి వెళ్ళడం పక్కన పెడితే అసలు కనెక్ట్ కాలేదు. మనం పబ్లిక్ ఐపీ ఇచ్చాం కదండి. పబ్లిక్ ఐపీ ఇచ్చాము డైరెక్ట్ గా, బయట నుంచి వచ్చింది కానీ రిటర్న్ వెళ్ళకపోవడం కారణం అక్కడ 0.0. ట్రాఫిక్ రూట్ ఇవ్వలేదు కాబట్టి వెళ్ళలేదని అనుకుంటున్నాను. కాదండి, ట్రాఫిక్ ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది. నేను ఏం చెప్తున్నానంటే, ట్రాఫిక్ ఉందనుకోండి, ఇంటర్నెట్ గేట్వేకి వస్తుంది. ఇంటర్నెట్ గేట్వే నుంచి ఇక్కడికి రౌట్ ఉందా? ఇంతకు ముందు రౌట్ లేదు కదా. రౌట్ లేనప్పుడు ఎలా వెళ్తుంది ట్రాఫిక్? ప్రీవియస్ గా మనం డైరెక్ట్ గా పబ్లిక్ ఐపీ ఇచ్చాం. ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న యాప్ సర్వర్ కి పబ్లిక్ ఐపీ అదే రిపీట్ చేస్తాను మీకు. పబ్లిక్ ఐపీ అయ్యి ఉండొచ్చు, దీనికి తెలుసు, కానీ ఇక్కడికి రౌట్ లేదు కదా, ఎట్లా వెళ్తుంది? అది నా క్వశ్చన్. మీకు ఇంటర్నెట్ గేట్వే నుంచి రౌట్ లేనప్పుడు మీరు పబ్లిక్ ఐపీ ఇవ్వచ్చు. పబ్లిక్ ఐపీ ఇచ్చాం, కానీ దీనికి ఆ రౌట్ లేదు కాబట్టి మీకు ఫస్ట్ కనెక్ట్ అయితే రివర్స్ వస్తుంది. యాక్చువల్ గా కనెక్టే కావట్లేదు అని చెప్తున్నాను. ఓకే, సో ఇవన్నీ వదిలేండి. సింపుల్ గా అయితే మీకు ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉన్నారంటే దాంట్లో కనెక్ట్ గారు బేసిక్ గా పబ్లిక్ ఐపీ ఇచ్చినా కూడా. హర్ష్ గారు, ఈ నాట్ గేట్వే లో ఒక డిఫాల్ట్ రౌట్ ఉంటుంది, అట్లానే ఇంటర్నెట్ గేట్వే లో కూడా ఒక డిఫాల్ట్ రౌట్ ఉంటుంది కదా. ఇంటర్నెట్ గేట్వేలకి రౌట్ ఉండదండి. ఇంటర్నెట్ రౌటింగ్ టేబుల్స్ కి రౌట్ ఉంటుంది. రౌటింగ్ టేబుల్ లో ఉంటుంది. ఓకే, నౌ ఇది నాట్ గేట్వే గురించి. నౌ ఇప్పుడు డీకమిషన్ జరగాలండి. డీకమిషన్ జరగాలంటే ఎలాగా ప్రాసెస్ ఏంటంటే, మీరు 1 by 1 చేసుకుంటూ వెళ్ళాలి. సో నేను ఏం చేస్తా అంటే, ఫస్ట్ అన్నిటికంటే ముందు మీరు డిలీట్ చేయాల్సింది వచ్చి నాట్ గేట్వే డిలీట్ చేయాలి ఇక్కడ. దీని తర్వాత నేను ఎలాస్టిక్ ఐపీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, రైట్ క్లిక్ చేసి ఫస్ట్ డిలీట్ నాట్ గేట్వే. ఎందుకంటే నాట్ గేట్వే ఫ్రీ కాదండి, మీకు పర్ అవర్ $0.045 బిల్ పడుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు వెళ్ళే డేటాకి, బయటకు వచ్చే డేటాకి, లోపలికి వెళ్ళే డేటాకి కూడా డేటా ట్రాన్స్ఫర్ కూడా పర్ జీబీ బిల్లింగ్ జరుగుతుంది. కాబట్టి నాట్ గేట్వే అనేది ఫ్రీ కాదు. ఐ థింక్ అది ఫ్రీ ట్రయల్ లో కవర్ అవుతుందో లేదు, కవర్ కాదని నా ఉద్దేశం. బట్ ఈ మధ్య ఉన్న చేంజెస్ ఉంటే తప్పితే దానికి మీకు బిల్ పడుతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు మర్చిపోయేది ఏంటంటే, ఇక్కడ మీరు ఈ నాట్ గేట్వేని డిలీట్ చేసినాక తర్వాత ఎలాస్టిక్ ఐపీస్కి రండి. ఎలాస్టిక్ ఐపీస్ లో మీరు వెంటనే డిలీట్ చేయలేరండి దీన్ని. ఇక్కడికి వచ్చారనుకోండి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఈ ఎలాస్టిక్ ఐపీ ఇంకా ఏం చేస్తుందంటే, యాక్చువల్ గా మీకు ఇంకా అలాకేట్ అనేది కనిపిస్తుంది మీకు. ఎట్లా ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ కనిపిస్తుంది అంటే ఇంకా నాట్ గేట్వే కంప్లీట్ గా డిలీట్ కాలేదు. అది డిలీట్ కావాలా, దానికోసం ఒక 5 minutes వెయిట్ చేయండి. మీరు 5 minutes వెయిట్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు ఇక్కడ ఇది పోతుంది అనమాట. గుర్తుపెట్టుకొని మీరు మర్చిపోతారండి, అందుకని చెప్తున్నాను. ఓకేనా, మీరు పొరపాటున మర్చిపోయారంటే ప్రతి గంటకి పబ్లిక్ ఐపీకి బిల్లు పడుతుంది. ఎందుకంటే మీరు లిటరల్ గా బ్లాక్ చేస్తున్నారు దీన్ని. అంటే ఎక్కడ వాడకుండా మీరు మీ అకౌంట్ లో ఉండిపోతుంది అనమాట. కాబట్టి అది డిలీట్ అయిపోయి నాట్ గేట్వే డిలీట్ అయిపోయేదాకా ఇక్కడ కొంచెం వెయిట్ చేయండి. ఆఫ్టర్ 5 minutes చెక్ చేయండి, ఇది పోతుంది మీకు. ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్, ఈ అలొకేషన్ పోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి మీకు రిలీజ్ ఐపీ అడ్రస్ అనండి. గాన్. ఓకే, ఇలా ఇవ్వండి, మీకు పోతుంది. అంటే పొరపాటున ఇది మిగిలిపోయింది అనుకోండి, మీకు బిల్లు పడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ సర్వర్స్ 2 డిలీట్ చేస్తానండి, అన్నెసరీ బిల్లింగ్ కాబట్టి. ఇక్కడికి వచ్చి టెర్మినేట్ చేస్తాను. పబ్లిక్ సర్వర్ తో పని ఉంది కాబట్టి అది అట్లే పెడతాను. సరే, ఇప్పుడు నెక్స్ట్ 15 minutes మనం ఏం చేద్దామంటే, అయిపోయే లోపల ఈ ఎలాస్టిక్ ఐపీ అంటే ఏంటో చూద్దాం. సో ఎలాస్టిక్ ఐపీకి పబ్లిక్ ఐపీకి వ్యత్యాసం ఏంటి? ఎస్ సార్, ఇక్కడ ఇన్స్టెన్స్ లో సర్వర్స్ ఉన్నాయి కదా, మనం ఓన్లీ టెర్మినేట్ చేసాము, బట్ అవి కనిపిస్తూ ఉంటాయి కదా, అవి పూర్తిగా అక్కడ కనబడకుండా ఉండకేం లేదా? అదేం లేదండి, 1/2 hour వెయిట్ చేయండి, అదే పోతాయి. దాని గురించి మీరేమికేం బిల్లు పడదు, మీకేం ఇబ్బంది లేదు. ఒక 1/2 hour దాకా టెర్మినేటెడ్ అని అనిపిస్తాయి, ఆ తర్వాత అదే పోతాయి అనమాట. సో యూ కెన్ ఇగ్నోర్ దట్. ఓకే, సో
ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక పబ్లిక్ సర్వర్ తీసుకోండి. ఈ పబ్లిక్ సర్వర్ అంటే ఏదో ఒక సర్వర్, పబ్లిక్ సర్వర్ కదా, ఒక పని చేస్తాను, పేరు మార్చేసి నేను ఏం చేస్తామంటే సింపుల్ గా సర్వర్ 1 అని ఇస్తాను. ఓకే, కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి. సో ఇప్పుడు సర్వర్ 1 ఉంది ఇక్కడ, దానికి ఒక పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ రెండు ఉంటాయండి. ఓకే, పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ అని ప్రతి ఒక్క EC2 సర్వర్ కి యూ విల్ హ్యావ్ ఎ పబ్లిక్ ఐపీ అండ్ ప్రైవేట్ ఐపీ. ఫస్ట్ ప్రైవేట్ ఐపీ ఏంటంటే మీకు ఈ ఇన్స్టెన్స్ ఉన్నన్ని రోజులు, ఈ ఇన్స్టెన్స్ ఇక్కడ కనిపిస్తున్నన్ని రోజులు ఈ ప్రైవేట్ ఐపీ చేంజ్ కాదు. మీరు కూడా ఆపరేటింగ్ సిస్టమ్ లోపల పోయి దాంతో గేమ్స్ ఆడకూడదు. ఓకేనా, మీరు చేంజ్ చేయకూడదు. సో కాబట్టి ఈ ఐపీ అలాగే ఉంటుంది, మీకు సర్వర్ ఉన్న రోజుల్లో ఉంటుంది. కానీ దట్ ఈస్ నాట్ ద సేమ్ కేస్ అండి. సో మీకు మీరు ఒక సర్వర్ రన్ కావాలంటే EC2లో ప్రైవేట్ ఐపీ ఈజ్ మ్యాండేటరీ, మీరు దాని నుంచి ఏమీ చేయలేరు. వేరస్ పబ్లిక్ ఐపీ ఈజ్ నాట్ మ్యాండేటరీ. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చి ఇక్కడ ఉన్న పబ్లిక్ ఐపీకి యాజ్ వెల్ యాజ్ మీరు చూసినట్లయితే కింద ఎలాస్టిక్ ఐపీస్ కి వ్యత్యాసం ఏంటి? ఓకే, నా ఒక పని చేద్దాము. ఈ సర్వర్ లాగిన్ చేసి ఉంచాను నేను. ఈ సర్వర్ లో నేను ఏం చేస్తానంటే m update and m install nginx -y అన్నాను అనుకోండి. సో నేను ఒక వెబ్ సర్వర్, ఈ nginx అనేది తెగ వాడతానండి, చాలా ఎక్కువ వాడతాను నేను. అయిపోయే లోపల మీకు చాలా టైమ్స్ లో నేను nginx వాడుతూ ఉంటాను. nginx అంటే ఇట్స్ ఎ వెబ్ సర్వర్. బేసిక్ గా వెబ్ సర్వర్ అంటే అర్థం ఏంటి? వెబ్ సర్వర్ అంటే సింపుల్ గా మీకు వెబ్సైట్ పనిచేస్తుంది అనమాట. లైక్ విండోస్ లో IIS సర్వర్ ఎలాగో అలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తాను చూడండి. ఇన్స్టాల్ చేసినాక నేను ఏం చేస్తాను, సర్వీస్ nginx స్టార్ట్ అందాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ కాపీ చేసి ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చాను అనుకోండి, మీకు nginx అని ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో బేసిక్ గా ఇదే సర్వర్ నుంచి వస్తుందని గ్యారంటీ ఏంటి? నేను పని చేస్తాను, నానో ఇక్కడికి వచ్చి యూజర్ షేర్ nginx HTML index.html అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను నానోతో ఓపెన్ చేశాను. ఏదైనా ఫైల్ లోపల సెర్చ్ చేయాలంటే కంట్రోల్ W సెర్చ్ వస్తుంది. ఇక్కడికి వచ్చి వెల్కమ్ అంటాను, ఆ లైన్ కి వెళ్తాను అనమాట. లైన్ కి వచ్చి మీరు ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇక్కడికి వచ్చి నేను ఓకే దిస్ ఈజ్ మై వెబ్ సర్వర్ అన్నాం. వెబ్ సర్వర్ అని చెప్పి నేను ఏం చేస్తాను, h1 అని వచ్చి ఐ థింక్ /h1. ఈ కాన్సెప్ట్ దేనికోసం ఉండేది చెప్తుంది? చేయండి, చెప్తాను. సో దిస్ ఈజ్ మై వెబ్ సర్వర్ అంటే ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ ఉందనుకోండి, ఈ ఇన్స్టెన్స్ కి నేను కనెక్ట్ అవ్వాలనుకుంటే ఈ నేమ్ కనెక్ట్ అవ్వచ్చు. ఈ నేమ్ కి వచ్చి ఈ ఐపీ ముఖ్యం అనమాట. ఈ ఐపీ వాడినా కూడా మీకు కనెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది యాక్చువల్ గా. ఇట్లా కూడా కనెక్ట్ అవ్వచ్చు, ఇట్లా ఇచ్చినా కూడా మీకు కనెక్ట్. అదే ఇచ్చానా, ఇంకోటి ఇచ్చానా, ప్రైవేట్ సర్వర్ ఇచ్చానా, సారీ అండి, హోల్డ్ ఆన్. నేను పబ్లిక్ సర్వర్ ఇవ్వకుండా ప్రైవేట్ సర్వర్ ఇచ్చాను. సర్వర్ ఇది ఇవ్వాలి. ఈ ఐపీ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇక్కడికి వచ్చి దీని ఐపీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇచ్చాను అనుకోండి, యాక్చువల్ గా మీకు ఏమొస్తుంది, సేమ్ అదే వస్తుంది. దిస్ ఇస్ మై వెబ్ సర్వర్. నౌ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏమైపోయిందంటే ఈ సర్వర్ స్టాప్ అయింది అనుకుందాం. ఓకే, ఈ సర్వర్ స్టాప్ అయిపోయింది. ఐ థింక్ బిఫోర్ దట్ ఐ థింక్ ఐపీ ఏంటండి 92.187 కదా, 92.187. ఓకే రైట్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే స్టాప్ ఏదో డ్యూ టు సమ్ రీజన్ సర్వర్ స్టాప్ అయిపోయిందండి, రీబూట్ కాదు, స్టాప్ అయింది అనుకుందాం. ఓకే, సో లెట్ ఇట్ స్టాప్. ఇప్పుడు ఏమవుతుందంటే గుర్తుపెట్టుకోండి, EC2లో మీకు డిఫాల్ట్ గా అసైన్ అయ్యే పబ్లిక్ ఐపీ ఉంటుంది చూసారా, డిఫాల్ట్ గా అసైన్ అయ్యే పబ్లిక్ ఐపీ ఇది ఎప్పటికీ అలాగే ఉండిపోదండి. ఓకేనా, ఇది టెంపరీ ఐపీ మాత్రమే. అందుకే నేను ఏం చేశాను, మీరు కానీ ఏదైనా సర్వర్ షట్ డౌన్ చేశారు అనుకోండి, సర్వర్ షట్ డౌన్ చేస్తే అంటే స్టాప్ అయిపోతే, రీబూట్ కాదు, స్టాప్ మాత్రమే. స్టాప్ చేస్తే ఏమైపోతుందంటే ఆ ఐపీ రిలీజ్ అయిపోతుంది అనమాట. మీరు చూసారా, షట్ డౌన్ అయిపోయిందా, షట్ డౌన్ అయిపోయింది. ఐపీ చూడండి, ఐపీ రిలీజ్ అయిపోయింది. ఓకే, ఐపీ వచ్చి ప్రైవేట్ ఐపీ చూపిస్తుంది కానీ పబ్లిక్ ఐపీ చూపించలేదు. ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఈ సర్వర్ని. ఇంతకుముందు ఏదంటే 92.187 92.187 అనుకుంటా ఐపీ అడ్రస్ వచ్చింది. ఓకే,
సో లెట్స్ ఈసారి ఏమొస్తుందో చెక్ చేద్దాం. సో మీకు ఏమవుతుందంటే ఐపీ మారిపోయి ఉంటుందండి. మీకు ఐపీ మారిపోతుంది అనమాట. సో మీరు ఏదైనా EC2 సర్వర్ షట్ డౌన్ చేశారనుకోండి, షట్ డౌన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశారంటే దాంతో వచ్చిన డిఫాల్ట్ ఐపీ ఉంటుంది చూసారా, ఆ ఐపీ వచ్చి మీకు మారిపోతుంది. ఇప్పుడు చూసారా 125.162 వచ్చింది, ఇంతకు ముందు రాదు. ఇంతకు ముందు మీకు కావాలంటే అది రాదండి, పోయినట్టే. ఇంకా మీరు ఏం చేసినా రాదు, ఎందుకంటే ఈ లోపల వేరే ఎవరో స్పిన్అప్ చేసి ఉంటారో వాళ్ళకి ఐపీ అడ్రస్ అసైన్ అయిపోయి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మీరు ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు దాంతో డిఫాల్ట్ గా వచ్చిన పబ్లిక్ ఐపీ ఉంటుంది చూసారా, అది వచ్చి మీకు ఏమవుతుంది, మీకు స్టార్ట్ చేస్తే పోతుంది. ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్ ఐపీ. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మీది పనిచేయదు ఇప్పుడు, ఎందుకంటే మన పాత ఐపీలో ఉన్నాం. చెక్ చేశారనుకోండి మీకు పనిచేయదు యాక్చువల్. ఇంకా పైన అక్కడ పోతుంది, కాసేపటి తర్వాత ఏం రావాలా, పేజ్ కెనాట్ బి డిస్ప్లేడ్ ఏదో రావాలా. ఇది దాని ప్రాబ్లం అనమాట. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు ఐపీ మారకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాస్టిక్ ఐపీ ఉంది, నాట్ గేట్వే ఉంది, నాట్ గేట్వే ఎలాస్టిక్ ఐపీ మారకూడదు. అలాగే కొన్ని అప్లికేషన్ సర్వర్స్ ఉన్నాయి, ఆ లోడ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, కొన్ని ఐపీ మారకూడదు అనమాట. మీకు ఐపీస్ అలాగే ఉండాలి. మామూలుగానే మనం పబ్లిక్ ఐపీలు తక్కువ వాడతామండి. ఓకే, మనం పబ్లిక్ ఐపీస్ అనేవి తక్కువగా వాడతాం. బట్ అగైన్ మనకి అలా వాడిన పబ్లిక్ ఐపీ కూడా మారకూడదు. కొన్నిసార్లు ఫైర్ వాల్ ఉంటుంది. నేను మీకు రేపు ఫైర్ వాల్ మీకు దీని పేరేంటి రేపు VPN చూపించినప్పుడు చూపిస్తాను. మారకూడదు అనమాట. ఐపీ మారిపోతూ ఉంటే ఏమవుతుంది, కాన్ఫిగరేషన్ చేంజ్ చేస్తే టైం అవుట్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇది యాక్సెస్ చేయాలంటే ఇక్కడికి వచ్చి కొత్త సర్వర్ ఐపీని కాపీ చేసి ఇక్కడ DNS నేమ్ కూడా మారిపోతుందా? ఇది మారిందా DNS ఆటోమేటిక్ గా మారుతుందండి, అంతే కదా, మారాలి కదా. ఇక్కడ ఎందుకు రావట్లేదంటే సర్వీస్ స్టార్ట్ కాలేదండి, సారీ. లెట్ మీ లాగిన్. లోపల సర్వీస్ స్టార్ట్ కాలేదు, అందుకే మీకు వెబ్సైట్ రాలేదు. సో ఆబ్వియస్ గా ఇది మారితే ఐపీ అడ్రస్ మీద DNS మారుతుంది కదా. లోపలికి వెళ్ళి నేను సర్వీస్ స్టార్ట్ అది ఇక్కడ రన్నింగ్ అని వస్తే మరి స్టార్ట్ అయినట్టే కదా సార్. ఎక్కడ రన్నింగ్ అని వస్తాయండి, అది మెషిన్ అండి. లోపల సర్వీస్ అప్లికేషన్ స్టార్ట్ కాలేదు, సర్వర్ స్టార్ట్ అయింది. అప్లికేషన్ దానికి రన్ కావాలంటే ఇప్పుడు సర్వర్ స్టార్ట్ అయినప్పుడు సర్వీస్ ఆటోమేటిక్ గా రాలేదన్నమాట. అది రావాలంటే నేను ఏం చేయాలంటే చెక్ కాన్ఫిగ్ అంటారు, చెక్ కాన్ఫిగ్ nginx ఆన్ అంటే ఏమవుతుందంటే ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సర్వర్ రీబూట్ అయినప్పుడు దాంతో పాటు మీకు ఇది కూడా స్టార్ట్ అవుతుంది అనమాట యాక్చువల్ గా. సో సర్వీస్ స్టార్ట్ కాలేదండి. సో ఈ విధంగా అనమాట. సో ఈ తలకాయ నొప్పి నాకు వద్దు. నాకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక వెబ్సైట్ హోస్ట్ చేసిన, ఇమాజిన్ మీరు ఒక వెబ్సైట్ హోస్ట్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో ఆ వెబ్సైట్ ఎప్పటికీ అలాగే ఉండాలా. ఒకవేళ మీరు ఏదైనా మెయింటెనెన్స్ ఏదో ప్రాబ్లమ్ వచ్చి షట్ డౌన్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, ఐపీ మారిపోద్ది. ఐపీ మారిపోయింది అనుకోండి, మళ్ళీ DNS లో అప్డేట్ చేసుకోవాలా. అలా వద్దు, ఎప్పుడు నాకు ఒకటే ఉండాలి అనేది మీ కోరిక అయితే దానికి మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి ఎలాస్టిక్ ఐపీస్కి వచ్చి సో అలోకేట్ ఎలాస్టిక్ ఐపీ అంటాను. ఓకే, అమెజాన్ పూల్ అని యాక్చువల్గా మీరు కూడా కొనుక్కోవచ్చు అనమాట. కస్టమర్ పూల్ చూసారు అనుకోండి, పబ్లిక్ దట్ ఈస్ బ్రింగ్ AWS అకౌంట్ ఆర్ కస్టమర్ ఓన్ అని చెప్పి, అంటే మీరు కూడా బేసిక్ గా లుక్స్ లైక్ మీరు కూడా ఐపీ అడ్రస్ లో కొనుక్కోవచ్చు అనమాట యాక్చువల్ గా. సో ఇది కొత్తగా ఇంతకుముందు ఉండేది కాదనమాట. ఓకే, మీరు కూడా కొన్ని ఐపీ అడ్రస్ బ్లాక్ చేసుకోవచ్చు, బట్ అవసరం లేదు యాక్చువల్ గా. మీరు ఏంటంటే అమెజాన్ పూలే అలోకేట్ అన్నాను అనుకోండి, మీకు ఒకటి అసైన్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను, ఇక్కడ యాక్షన్స్కి వచ్చి అసోసియేట్ అని చెప్పి తీసుకెళ్ళి దేనికి అసైన్ చేస్తానంటే మన ఇది ఉంది కదా మన ఇన్స్టెన్స్, ఏది సర్వర్ 1కి అసైన్ చేస్తాను. అసైన్ చేసి ఇలా ఇచ్చేసి అసోసియేట్ అంటాను. అసోసియేట్ అన్నప్పుడు ఆబ్వియస్ గా మారుతుంది. ఇక్కడ ఇన్స్టెన్స్కి వచ్చాను అనుకోండి, ఇన్స్టెన్స్ రైట్ నా ఇక్కడ ఉంది కదా, మీరు చూసారంటే రిఫ్రెష్ చేసి చూడండి, బ్లూ వచ్చింది చూడండి, హైపర్ లింక్ వచ్చేసింది చూడండి యాక్చువల్ గా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని యాక్సెస్ చేసి మీకు అంతా వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మెషిన్ ని షట్ డౌన్ చేస్తాను, సేమ్ అదే వస్తుంది. ఇప్పుడు ఈ మెషిన్ ని షట్ డౌన్ చేస్తాను చూడండి, మళ్ళీ ఇన్స్టెన్స్ స్టాప్ అంటాను, స్టాప్ అని చెప్పి స్టాప్ అంటాను. నౌ ఇలా ఎలాస్టిక్ ఐపీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు మెషిన్ స్టాప్ చేసినా కూడా అలాగే ఉండిపోతుంది. సో ఎలాస్టిక్ ఐపీ ఏంటంటే మీకు బేసిక్ గా పర్మనెంట్ ఐపీ అనమాట. మరి అలా అనొచ్చు కదండి, ఇప్పుడు పబ్లిక్ ఐపీ అడ్రస్ అన్నారు, అది పోతుంది అంటున్నారు, ఎలాస్టిక్ బదులు పర్మనెంట్ ఐపీ అనొచ్చు కదా. ఎందుకు ఎలాస్టిక్ ఐపీ అన్నారు, ఎవరైనా చెప్పగలరా? ఎందుకు ఎలాస్టిక్ ఐపీ అన్నారు, పర్మనెంట్ ఐపీ అనొచ్చు కదా, అవునా కదా? రీజన్ ఏమై ఉంటుంది?
చూడండి స్టాప్ అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా స్టాప్ అయిపోయింది, కానీ ఐపీ మారట్లేదు. చూడండి ఎలాస్టిక్ అంటే ఫ్లెక్సిబుల్ అని నాకు తెలుసు మేడం. సో ఎక్కడ ఆ ఎలాస్టిసి ఏంటి అని అడుగుతున్నాను, అది నా పాయింట్. ఎందుకన్నారు ఆ మాట? ఎలాస్టిక్ అంటే ఫ్లెక్సిబుల్, ఐ గాట్ ఇట్. సో ఇట్స్ ఫైన్, నో వరీస్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వచ్చి చూడండి నేను స్టాప్ అయిపోయింది, స్టిల్ ఐపీ మారల. ఐపీ అలాగే ఉంది, డిఎన్ఎస్ అలాగే ఉంది. ఐపీ మారకపోతే డిఎన్ఎస్ మారదండి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీరు మళ్ళీ స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసినా కూడా ఈసారి మనకి సర్వీస్ అప్ అవుతుంది చూడండి, ఎందుకంటే నాకు నేను చెక్ కాన్ఫిగర్ ఇచ్చాను కదా. సో కాబట్టి వస్తుంది అనమాట. సో ద రీజన్ ఎందుకు దీన్ని ఎలాస్టిక్ ఐపీ అన్నారు, ఎందుకు పర్మనెంట్ ఐపీ అనలేదంటే, నాకు కావాలనుకుంటే ఈ సర్వర్ నుంచి ఐపీ పీకేసి ఇంకో దానికి అసైన్ చేసుకోవచ్చు. అంటే 2 సర్వర్లు ఒకేసారి చేయలేరండి. ఒక ఐపీ ఎప్పుడు కూడా ఒక సర్వర్కే అసైన్ చేయగలరు. నేనేం చేయొచ్చు అంటే, ఇంకో దగ్గర అసైన్ అయిపోయి కావాలనుకోండి, నేనేం చేయొచ్చు, సింపుల్ గా తీసుకెళ్ళి దాన్ని తీసుకొని ఇంకో దానికి అసైన్. ఇలా కూడా మనం ఇప్పుడు చూడండి, మీకు నాట్ గేట్వే వాడితే మీ సర్వర్స్ ఒక 20 సర్వర్లు ఉన్నాయి. 20 సర్వర్కి ప్యాచింగ్ చేయాలా? ప్యాచింగ్ చేయాలంటే ప్రాబ్లం వస్తుంది. ఎందుకు అంటే అన్ని కూడా దాన్ని ఏమంటారు, మీరు నాట్ గేట్వే వాడడం ఇష్టం లేదు. నేను ఏం చేయొచ్చు తెలుసా, అన్ని పబ్లిక్ సర్వర్లో పడేసి, ఇమాజిన్ అన్ని పబ్లిక్ సబ్నెట్ లో పడే సర్వర్స్ అన్ని దేనికి పబ్లిక్ ఐపీ ఇవ్వను. అప్పుడు ఎవరు బయట నుంచి కనెక్ట్ కాలేరుగా. అలా కూడా చేయొచ్చు కావాలనుకుంటే. సో నేనేం చేస్తాను, ప్యాచింగ్ చేయాలనుకున్నప్పుడు ఒక ఎలాస్టిక్ ఐపీ తీసుకొని ఒక సర్వర్కి అసైన్ చేసి ప్యాచింగ్ అంతా చేసి అయిపోయిందా, ఆ ఎలాస్టిక్ ఐపీ తీసి ఇంకో సర్వర్కి అసైన్ చేయి, మళ్ళీ ప్యాచింగ్ చేయి, మళ్ళీ తీసే ఇంకో సర్వర్కి అసైన్ చేయి, మళ్ళీ ప్యాచింగ్ చేయి. అలా కూడా చేయొచ్చు మీకు కావాలనుకుంటే. ఎలాస్టిక్ ఐపీ అంటే అందుకనమాట యాక్చువల్గా. సో నేను కావాలనుకుంటే ఇప్పుడు పనిచేస్తుందా, ఇప్పుడు నేను కావాలంటే ఏం చేయొచ్చు, ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ పోయి రైట్ క్లిక్ చేసి ఆ యాక్షన్స్కి వచ్చి డిసోసియేట్ చేసేయచ్చు. డిసోసియేట్ చేస్తే ఏమవుతుందంటే మీకు బేసిక్గా దానికి ఇంకో ఎలాస్టిక్ ఐపీ రైట్ నో ఏది ఉంది మీకు 254 ఉంది కదా, రిఫ్రెష్ చేశాను అనుకోండి మారిపోయింటే చూడండి ఇంకోటి వచ్చేసి ఉంటుంది. ఎందుకు, దాన్ని డిసోసియేట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేయొచ్చు, సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ అసోసియేట్ అని చెప్పి ఇంకో దానికి అసైన్ చేసుకోవచ్చు. అందుకే దీన్ని ఎలాస్టిక్ అన్నారు. అందుకే ఎలాస్టిక్ అన్నారు. ఓకేనా? అందుకే దీన్ని ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఇంకో దానికి పెట్టొచ్చు, దట్స్ ఫైన్. బట్ రియల్ టైమ్ సినారియో అనుకోండి, మీకు నాట్ గేట్వేకి అవసరం అవుతుంది. ఆ తర్వాత దీని పేరేంటి, మనకి ఇంకా కొన్ని ఉన్నాయండి ఇన్స్టెన్సెస్, ట్రాన్సిట్ గేట్వేకి అవసరం అవుతుంది. ఓకే, సో చాలా వాటికి ఉంటుంది అనమాట. ఏదైతే పబ్లిక్ వెబ్ సర్వర్లకు అవసరం అవుతుంది, లోడ్ బ్యాలెన్సర్లకు అవసరం అవుతుంది, చాలా వాటికి అవసరం అవుతుందండి, ఒకదానికి కాదు. మేమైతే బాస్టన్ కి కనెక్ట్ చేసాం సార్. బాస్టన్ కనెక్ట్ చేసి అక్కడ నుంచి మేనేజ్మెంట్ నోటికి వెళ్తాం. బాస్టన్ పబ్లిక్ కి కదా, సో దట్ విల్ మేక్ ష్యూర్ ద ఎలాస్టిక్ కి ఉంటుంది. అట్లా అంటే మీరు ఓవర్ ది ఇంటర్నెట్ కనెక్ట్ అవుతున్నారు అప్పుడు బాస్టన్ కి విత్ ఇన్ ద నెట్వర్క్. అంతే విత్ ఇన్ అందువల్ల ఇష్టం. మామూలుగా అయితే నేను చెప్పినట్టు మీకు ఏమవుతుందంటే, మీ ఆఫీస్ నుంచి విపిఎన్ లైన్ ఉంటుందండి, మీకు విపిఎన్ లైన్ ఉంటుంది అనమాట. ఈ విపిఎన్ లైన్ ఉంటుంది కాబట్టి బేసిక్ గా బాస్టియన్ కూడా విపిఎన్ ఓవర్ ప్రైవేట్ ఐపీ లో లాగిన్ అవ్వచ్చు. మీ పబ్లిక్ ఐపీ ఎప్పుడు కావాలా, వెరీ సింపుల్ అండి. పబ్లిక్ ఐపీ ఎప్పుడు కావాలంటే ఓవర్ ద ఇంటర్నెట్ మీకు రీచ్ కావాలి అని అనుకున్నప్పుడు మాత్రమే మీకు పబ్లిక్ ఐపీ కావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. సర్వర్ ని ఒకసారి రీస్టార్ట్ చేసినా సరే అది ఐపీ అనేది మారిపోతుందా సార్, లేదంటే స్టాప్ చేస్తున్నా? స్టాప్ చేసి స్టార్ట్ చేస్తే ఐపీ మారుద్దండి. ఓకే సార్, ఒక్కోసారి ఈ సర్వర్ కి పబ్లిక్ డిఎన్ఎస్ ది ఐపీ రావట్లేదు సార్. పబ్లిక్ కానీ లేకపోతే పబ్లిక్ డిఎన్ఎస్ కానీ ఐపీ పబ్లిక్ కానీ రెండు కూడా రావట్లేదు. ఎనేబుల్ చేయలేదు సబ్నెట్ మీద. తర్వాత ఏమైందంటే రాదు చేసి తర్వాత చేస్తే రాదు. మీరు అనేబుల్ చేసి మెషిన్ క్రియేట్ చేయాలి. మీరు అందరూ ఏంటంటే ఒక డిఫాల్ట్ గా ఫిక్స్ అయిపోండి, తప్పు మనమే చేస్తాం. ఏడబ్ల్యూఎస్ తప్పు చేయదు, ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మీద కేసులు పడతాయి, వచ్చి సూ చేస్తారు. ఇంకో మెథడ్ ఉందా అంటే మనం ఎడిట్ చేసుకున్న తర్వాత చేయండి, ఏముంది? అదైతే లేదండి. మీరు ఎలాస్టిక్ మెషిన్ క్రియేట్ చేసినాక మీరు చేంజ్ చేస్తారంటే మెషిన్ కి అసైన్ కాదు. దాన్ని ఎట్లా రిజాల్వ్ చేయాలంటే ఇమీడియట్ గా అంటే ఎలాస్టిక్ ఐపీ ఇలా క్రియేట్ చేసుకుని అసైన్ చేసుకోవడం, లేదా మెషిన్ ని రీక్రియేట్ చేశారనుకోండి ఆటోమేటిక్ గా మీ దానికి వచ్చేస్తుంది అనమాట. ఓకే ఓకే అండి, అది రిఫ్లెక్ట్ అవ్వలేదు, సో మళ్ళీ డిలీట్ చేసి యాడ్ చేసాను అనమాట. యా, సో మీరు ఎలాస్టిక్ ఐపీ తీసేశారు అనుకోండి ఆటోమేటిక్ ఇంకో వేరే ర్యాండమ్ ఒక ఐపీ అసైన్ అయిపోతుంది. ఎలాస్టిక్ ఐపీ తీసేసాను, ర్యాండమ్ ఇంకోటి ఏదో అసైన్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. మనం ఏం చేయాల్సిన పని లేదు. మేక్ షూర్ యూ రిలీజ్ దిస్ ఐపీ. ఇది రిలీజ్ చేయలేదంటే
ధూమ్ తత. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం మీరు టెస్టింగ్ అంతా అయిపోయినాక జస్ట్ ఒకసారి 2 రోజులకు ఒకసారన్నా కూడా వచ్చి ఇక్కడికి వచ్చి బిల్లింగ్ డాష్ బోర్డ్ ఓపెన్ చేయండి. బిల్లింగ్ డాష్ బోర్డ్ వచ్చి చెక్ చేసుకుంటూ ఉంది ఎస్ ప్రికాషన్ యాక్చువల్గా. ఓకే, ఏమైనా మర్చిపోయి ఉంటారు. సో లెట్ మీ టెల్ యూ, నేను బొచ్చిన మందిని చూశానండి నాట్ గేట్వే దగ్గర మర్చిపోవడాలు. దయచేసి నాట్ గేట్వేతో డీల్ చేసేటప్పుడు ఇంకోటండి, మల్టిపుల్ రీజియన్స్ లో ప్రాక్టీస్ చేయొద్దు. దయచేసి మీరు చేయాల్సిన ఏదో ఒక రీజన్ ఫిక్స్ కాదండి. గోడ మీద పిల్లగా అటు ఇటు చేయొద్దు. ఏమవుతుందంటే అలా చేశారు అనుకోండి, ఎక్కడో ఏదో క్రియేట్ చేస్తారు, మర్చిపోతారు, అంతే అయిపోయింది. ఊరికే సర్వీసెస్ కి కూడా బిల్ పడుతుందా? సర్వీసెస్ అంటే ఒక్కొక్క సర్వీస్ కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిపెండ్స్ వాట్ టైప్ ఆఫ్ సర్వీస్. 0.75 పడ్డది. మామూలుగా సర్వీస్ అని ఉంది, బిల్లింగ్ లో పోతే సర్వీస్ అని ఉంది. 0.75 అంతే, ఎక్కువ పడలేదు. ఉంటుంది. బట్ మీరు నా చూసారు అనుకోండి, ఇక్కడ నా చూసాను, ఇది నా బిల్లింగ్ ఫోర్కాస్ట్ ఏంటంటే మే వరకు $64 బిల్లింగ్ బేసిక్ గా. ఓకేనా. సో ఎందుకు నేను EC2 ఒక రెగ్యులర్ EC2 మీరు షేర్ చేసిన స్క్రీన్ ఉంది, అది గంటకి $7 బిల్ పడుతుంది. డేటా ట్రాన్స్ఫర్ జరిగింది, రౌట్ 53 ఉంది, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో కాబట్టి నాకు ఇంకా బిల్ వస్తుంది. సో ఇప్పుడు అప్రాక్సిమేట్ చూసుకుంటే సమ్వేర్ 5,000 దాకా బిల్ రావాలి యాక్చువల్ క్లౌడ్ కి. ఓకే. సో కాబట్టి నెలకి సో ఇదనే కాదు కదండి, మీ క్లాసులు చెప్పడమే కాదు, నా ఓన్ టెస్టింగ్ ఉంది, జాబ్ సపోర్ట్ ఉంది, ఇవి చేయాలా. సో కాబట్టి వస్తుంది. కాబట్టి మీరు ప్రతిసారి చెక్ చేసుకోవాలి. ఏదన్నా అన్నెసరీ థింగ్స్ ఉన్నాయంటే చెక్ చేసుకుని వెరిఫై చేసుకోవాలి ఏంటి సంగతి అని చెప్పి. ఇంకోటి ఏంది, మీలో నాకు చెప్పే మామూలుగా ఏం చెప్తాను సార్, నేను అన్ని డిలీట్ చేశాను సార్ అయినా బిల్ వస్తుంది. అవునా, మీ మీద అమెజాన్ పగబట్టింది కాబట్టి మీకే బిల్ ఇవ్వాలి కదా. అలా వర్కౌట్ కాదండి. సో ఏమవుతుందంటే అన్ని డిలీట్ చేసిన బిల్ వస్తుందంటే అర్థం ఏంటంటే ఏదో డిలీట్ చేయలేదని అర్థం. ఓకేనా. సో కాబట్టి ఆ డిలీట్ చేయండి మీరు కనుక్కోవాలి. ఇంకోటి ఇది మనకి ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉంది కదా సార్, అది అంటే ఇప్పుడు మాకుంది, బట్ మీకు అది ఎలిజిబిలిటీ కనిపించలేదు. అంటే అది సమ్ టైం ఇంత టైం వరకు ఎలిజిబిలిటీ అని ఉంటుందా ఏంటి అసలు? నేను మోర్ దెన్ 1 year వాడుతున్నా కదండి అకౌంట్, నా 1 year దాటిపోయింది నా అకౌంట్ బేసిక్ గా. ఓకే, అందుకని నాకు ఉండదు సో అనమాట. ఈ ఫ్రీ టైర్ లో ఉన్నప్పుడు మాత్రం మా బిల్ అసలు పడదు. ఒకవేళ అది 1 year దాటిపోతే అప్పుడు అంటే నాకు ఛాన్సెస్ ఫ్రీ ఐ థింక్ ఈ అకౌంట్ 1 year కి ముందే ఉండాలి యాక్చువల్ గా. 1 year దాటినట్లేదు. చెక్ చేసి యాక్చువల్ గా ఎక్కడ చెక్ చేసి బిల్ డీటెయిల్స్కి వెళ్ళాను అనుకోండి. యాక్చువల్ గా నేను బిల్ డీటెయిల్స్కి వెళ్తే బిల్స్ అన్ని చూసాను అనుకోండి. లాస్ట్ బిల్ వచ్చి May 20. సో ఇక్కడ చూసాను జూలై నుంచే రావాలి యాక్చువల్ గా. సో మీరు చూస్తే జూలై 2019 నుంచి ఉందన్నమాట యాక్చువల్గా, లాస్ట్ ఇయర్ జూలై నుంచి వచ్చింది. సో కాబట్టి నాకు ఏమవుతుందంటే, అయితే ఇక్కడ చూడండి చార్జెస్ పేయబుల్ బై అకౌంట్, ఇంకో అకౌంట్ నెంబర్ ఉంది చూడండి, ఈ అకౌంట్ కాదు, అది నా మాస్టర్ అకౌంట్ అనమాట. ఓకే, అది నా మాస్టర్ అకౌంట్. ఇవన్నీ అకౌంట్స్ అక్కడి నుంచి వచ్చినాయి కాబట్టి బిల్లు దానికి వెళ్ళిపోతుంది. అక్కడ ఏంటంటే మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి అనమాట, ఆ అకౌంట్స్ బిల్ దానికి వెళ్తుంది, నేను అక్కడ పే చేసుకుంటాను ఒకేసారి. ఓకే. సపోజ్ మనం డెబిట్ కార్డ్ ఇచ్చాం అనుకోండి, అప్పుడు పరిస్థితి సార్, క్రెడిట్ కార్డ్ అంటే ఆటోమేటిక్ గా డేట్ అవుతుంది. బట్ మనం డెబిట్ కార్డ్ ఇచ్చాం అనుకోండి, అప్పుడు అసలు ఫస్ట్ వర్క్ అవ్వదా? క్రెడిట్ కార్డ్ కూడా ఆటోమేటిక్గా డెబిట్ కాదండి. మీరు అక్కడ పెడితే తప్పితే బేసిక్ గా కాదు. పే బిల్స్ దగ్గర మీకు ఆల్రెడీ చెప్పాను కూడా, పే దగ్గర ఒక దగ్గర ఉంటుంది అన్నమాట, రికరింగ్ ఒకటి ఉంటుంది యాక్చువల్ గా. సో అనేబుల్ అయి ఉంది అనుకోండి, ఆ చెక్ మార్క్ ఆటోమేటిక్ గా వాళ్ళు కనెక్ట్ చేస్తారు, అంటే తీసుకుంటారు అనమాట మీ దగ్గర నుంచి. ఇక్కడ అది ఓకే సార్. నేను అనేది ఏంటంటే, సపోజ్ మనం రికరింగ్ పెట్టలేదు కానీ ఆ టైం వర్క్ అవుద్దా మనం చేసిన? అది వాళ్ళు వార్నింగ్ ఇస్తారండి, 2-3 మెయిల్ పంపిస్తారు, రెస్పాండ్ చేయకపోతే సస్పెండ్ చేస్తారు. ఏముంది, మీరు బిల్ కట్టేస్తే ఒక 1 day లో మళ్ళీ మీకు అనేబుల్ అయిపోతుంది అంతే. ఓకే ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ సార్, VPN VPC క్రియేట్ చేస్తాం కదా, ఈచ్ VPCకి ఒక సెక్యూరిటీకి ఉండాలండి? అవసరం లేదు. మీరు చూసారంటే నేను ఒకే సెక్యూరిటీకి వాడుతున్నాను కదా అన్నిటికీ. సో ఇట్స్ నాట్ రిక్వైర్డ్. సార్ ఇప్పుడు పబ్లిక్ IP చేంజ్ అవుతుందని చెప్పారు కదా ఇందాక. సో అది పబ్లిక్ IP అనేది స్టాటిక్ చేసుకొని మనం చేంజ్ కాకుండా చేసుకోవచ్చు కదా సార్? అదే కదా ఎలాస్టిక్ IP. సార్ ఇందాక పబ్లిక్ IP అనేది చేంజ్ అవుతుందని చెప్పారు కదా. ఓకే, మీరు వీడియో మళ్ళీ చూడండి ఒకసారి. ఓకేనా. నేను ఎలాస్టిక్ సర్వర్ లో స్టాటిక్, ఇందాక ప్రైవేట్ IP పబ్లిక్ IP అన్నారు కదా, నెట్వర్క్ కాన్ఫిగరేషన్ లో ఏది కాన్ఫిగర్ అవుతుంది సార్? అది ప్రైవేట్ IP అవుతుందా లేకపోతే పబ్లిక్ IP అవుతుందా? సర్వర్ కి పబ్లిక్ IP అనేది ఉన్నది కూడా తెలియదండి. ఓకే. సో సర్వర్ కి ఓన్లీ ప్రైవేట్ IP తెలుసు. సో కాబట్టి ప్రైవేట్ IP ఉంటుంది ఎప్పుడు కూడా. అండ్ రియల్ టైమ్ లో మీరు పబ్లిక్ IPలు వాడరు.
ఎక్కువ వాడరు. మీ టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ లోనే మ్యూట్ చేయండి ప్లీజ్. మీరు టెస్టింగ్ మీరు నేర్చుకునేటప్పుడు మాత్రమే మీకు పబ్లిక్ ఐపీలు ఎక్కువ వాడతారు. కాబట్టి లిటరల్ గా మీరు మైండ్ లో మెంటల్ గా ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే పబ్లిక్ ఐపీలు ఎక్కువ వాడరు అని ఫిక్స్ అవ్వాలి. ఓకేనా? సర్వర్స్ వీ కెన్ యాడ్ అండి ఇక్కడ. అర్థం కదా ఏమన్నారు? సర్వర్స్ మనం ఎన్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ? అంటే మీకు బై డిఫాల్ట్ గా 20 ఏమో ఇస్తారండి మీకు ఒక రీజియన్ కి. ఇంకా ఎక్కువ కావాలి సెక్యూరిటీ అనమాట. అది ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకోటి మీరు అడగొచ్చు అనమాట, వాళ్ళు రిక్వెస్ట్ చేయొచ్చు. అక్షయ్ గారు డిఫరెంట్ రీజియన్ లో కూడా సేమ్ కీ యూజ్ చేసుకోవచ్చు అండి? మీరు విపిసి పీరింగ్ క్లాస్ చేశారా? చేశాను. దాంట్లో మరి నేను క్లాస్ చూసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసాను. దాంట్లో చెప్పాను నేను కీ గురించి ఏమన్నా? చెప్పలేదు. we can import అంటే మీరు చూడలేదు. సో ఇంకోసారి చూడండి తెలుస్తుంది. అంటే కీ చూపిట్లేదు అందుకోసం అని నేను దాంట్లో చెప్పానండి, వీడియో చూడండి. ఓకేనా? క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఏం చేయొచ్చని. మీరు సరసరి ట్రాక్ చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది, చూడలేరు. నెక్స్ట్ సార్ ఇంకో డౌట్ సార్, ఇప్పుడు రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్ లో మీరు ఇందాక స్టాటిక్ ఐపీ కాన్ఫిగర్ అవుతుందని చెప్పారు కదా, సో అప్పుడు ఎలాస్టిక్ ఐపీ ఎలా కాన్ఫిగర్ చేస్తారు సార్? అసలు మీకు పబ్లిక్ ఐపీ ఈ స్టాటిక్ ఐపీ ఎక్కడి నుంచి వచ్చిందండి? నేను స్టాటిక్ ఐపీ పదమే వాడలేదు ఇప్పుడు దాకా. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్? ఇందాక మీరు రియల్ టైమ్ సినారియోలో నెట్వర్క్ కాన్ఫిగరేషన్ లో ప్రైవేట్ ఐపీ యూస్ చేస్తామని చెప్పారు కదా, సో రియల్ టైమ్ సినారియోలో దీన్ని టచ్ చేయరు మీరు, దీని జోలికి పోకూడదు మీరు, అర్థమైందా? ఈ ప్రైవేట్ ఐపీ జోలికి మీరు పోకూడదు, ఒకసారి క్రియేట్ చేసి వదిలేయడమే. ఏదైనా తీయాలి పెట్టాలి అనుకుంటే పబ్లిక్ ఐపీ మాత్రమే, అంతే. నెక్స్ట్ విపిసి కి పబ్లిక్ డిఎన్ఎస్ ఈజ్ మ్యాండేటరీ అండి, లేకపోతే జస్ట్ అన్ ఆప్షనల్? విపిసి కి పబ్లిక్ డిఎన్ఎస్ ఎనేబుల్ అనేది మ్యాండేటరీనా లేకపోతే జస్ట్ ఆప్షనల్? ఇట్స్ ఆప్షనల్ అండి, మీరు ఎనేబుల్ చేసిన పని లేదు. ఎందుకంటే పబ్లిక్ డిఎన్ఎస్ ఎందుకు అవసరం అవుతుందంటే మీరు ఇంటర్నెట్ కి ఏమైనా కనెక్ట్ అవ్వాలి అంటే మీకు పబ్లిక్ ఐపీ ద్వారా కనెక్ట్ అవ్వనప్పుడు మీకు కావాలి. ఇప్పుడు పబ్లిక్ ఐపీ వాడలేదు అనుకోండి, అసలు డిఎన్ఎస్ మీకు ఎనేబుల్ చేసినా ఏమీ రాదు, అక్కడికి ఎంటీ వస్తుంది. బై ది వే మీరు పబ్లిక్ ఐపీ వాడలేదు అనుకోండి, మీరు డిఎన్ఎస్ ఎనేబుల్ చేసినా కూడా ఇక్కడ ఎంటీ వస్తుంది, నథింగ్ విల్ బి దేర్. నేను ఐ కంపేర్ విత్ ఎజ్యూర్ అనుకుంటే, ఎజ్యూర్ లో వి డోంట్ ఎనేబుల్ ఎనీ పబ్లిక్ డిఎన్ఎస్ చెయ్యం, అందుకని జస్ట్ డౌట్ వచ్చింది. యా, అది ఆటోమేటిక్ వాళ్ళు ఎనేబుల్ చేయరు యాక్చువల్. ఇప్పుడు కూడా మీరు చేయాల్సిన పని లేదు. సో మీరు అజూర్ లో కూడా వెళ్ళి ఏం చేయొచ్చు, సర్వర్ లో పోయి ఎనేబుల్ చేయొచ్చు బేసిక్ కావాలనుకుంటే. ఇక్కడ కూడా మీరు వద్దు అనుకుంటే అక్కడ విపిసి మీద ఎనేబుల్ చేయొద్దు, ఇట్ వోంట్ బి ఎనేబులింగ్. క్వశ్చన్స్ అండి? లైక్ డైరెక్ట్ గా పబ్లిక్ ఐపీ తో నేను డైరెక్ట్ గా కనెక్ట్ చేయొచ్చు కదా వితౌట్ పబ్లిక్ డిఎన్ఎస్ తో? yes, why not? సార్ విపిసి క్రియేషన్ లో ఒక చిన్న డౌట్ సార్. నిన్న ఇన్స్టాన్స్ క్రియేట్ చేసేటప్పుడు కీ పేరు ఇచ్చాను సార్, ఆ కీ పేరు పొరపాటున డిలీట్ చేసేసాను. సో ఎగ్జిస్టింగ్ ఇన్స్టాన్స్ కి మళ్ళీ ఎలా సార్ కీ పేరు యాడ్ చేయడం సార్ చెప్తారు? చేయలేరండి. దాని ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏం లేదండి. దానికి కొత్త సర్వర్ బిల్డ్ చేసుకోవాలా. ఒకవేళ డేటా మీకు అంటే ఇప్పుడు సర్వర్ పోయినా కూడా మీ డేటా ఇంపార్టెంట్ కదా దాంట్లో, అది కదా పాయింట్. అక్కడ మీకు డేటా ఇంపార్టెంట్. సో మీరేం చేయొచ్చు, ఆ వాల్యూమ్ డిస్కనెక్ట్ చేసి వేరే సర్వర్కి అసైన్ చేసుకోవచ్చు కదా, చేసుకొని డేటా రిట్రీవ్ చేయొచ్చు బయటికి. ఓకేనా? సో మామూలు సర్వర్ అయితే మళ్ళీ లాగిన్ చేయడం కుదరదండి. మళ్ళీ వీళ్ళు రీసెంట్గా ఏమైనా చేంజ్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ పెమ్ ఫైల్ అన్నాను అనుకోండి, వీళ్ళు ఏడబ్ల్యూఎస్ ఈ మధ్య ఒకటి చూసాను యాక్చువల్గా, రీప్లేస్ లాస్ట్ కీ పేరు ఈసీ ఇక్కడ చూసండి, వీళ్ళు ఇచ్చుంటారు యాక్చువల్గా విండోస్ అని చెప్పి ఏం చేయొచ్చు అని చెప్పి. మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళు ఏం చెప్పుంటారంటే యాక్చువల్గా ఇక్కడ చూస్తే వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు, ఇమేజ్ క్రియేట్ చేయమంటున్నారు యాక్చువల్గా, చూసారా? సో ఫర్ యాక్షన్స్ క్రియేట్ ఇమేజ్ అని చేసి స్టిల్ పెండింగ్ అంతా అయిపోయినాక మళ్ళీ ఏం చేయమంటారు, కంప్లీట్ విజర్డ్. సో తర్వాత దాని నుంచి ఇన్స్టెన్స్ రన్ చేసేటప్పుడు మళ్ళీ కొత్తగా కీ పేరు అసైన్ చేయమంటారు. అలా చేసుకోవచ్చు మీరు, అంతేగాని ఉన్న సర్వర్ని మీరు ఏం చేయలేరండి. ఆ సర్వర్లోకి కీ పేరు పోయింది, ఎందుకంటే ఏడబ్ల్యూఎస్ కూడా మీ ప్రైవేట్ కీస్ సేవ్ చేయదు. కాబట్టి మీరు సపోర్ట్కి ఫోన్ చేసిన వాళ్ళు ఇదే చెప్తారు, మీ ప్రైవేట్ కీస్ మేము చేయమండి, మాకే లేవంటారు యాక్చువల్గా. కాబట్టి మీరు ఏం చేయొచ్చు, సో వీడు చెప్పినట్టు రైట్ క్లిక్ చేసి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్స్టెన్స్ ఉంది, ఈ ఇన్స్టెన్స్ వచ్చి మీకు మీ కీ పేరు పోయింది, దీన్ని ఏం చేయాలా? సో నేను ఏం చేయొచ్చు, రైట్ క్లిక్ చేసి ఇమేజ్ అని చెప్పి ఇక్కడ వచ్చి క్రియేట్ ఇమేజ్ చేయొచ్చు. ఇమేజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇంకా మన అందులో రాలేదు, మీకు EC2లో వస్తుంది ఇమేజెస్ గురించి.
అక్కడ మీకు ఈ ఏఎంఐస్ క్రియేట్ అవుద్ది అనమాట. మీకు మ్యూట్ చేయండి ప్లీజ్, క్వశ్చన్ అయిపోయినాక మ్యూట్ చేయండి. సో ఆ తర్వాత ఏం చేయొచ్చు, రైట్ క్లిక్ వచ్చి కొట్టి లాంచ్ అని ఇచ్చి, అంటే మనం క్రియేట్ చేసిన ఇమేజ్ లో లాంచ్ చేసి ఇక్కడికి వచ్చి అన్ని ఫిల్ చేసి నెక్స్ట్ 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 అన్ని నెక్స్ట్ చేసుకొచ్చి రివ్యూ అండ్ లాంచ్ అని చెప్పి, సో లాంచ్ అని చెప్పి అక్కడ మీకు కావాల్సిన కీ పేరు సెలెక్ట్ చేస్తుంది. దట్ ఈస్ వన్ వే. లేదా డేటా ముఖ్యం అనుకుంటే ఆ వాల్యూమ్ తీసుకెళ్ళి ఇంకో దానికి అసైన్ చేసుకొని డేటా రిట్రీవ్ చేసుకోవచ్చు. ఎదర్ వే ఇస్ ఫైన్. ఓకే హర్ష గారు, ఇది మనం విపిసి క్రియేట్ చేసేటప్పుడు అది పబ్లిక్ డిఎన్ఎస్ ఎనేబుల్ చేయలేదు అనుకోండి, వి కెనాట్ క్రియేట్ ఎనీ ఇన్స్టాన్సెస్ ఐ మీన్ సర్వర్స్ అండర్ దట్ విపిసి అండి. మీరు ట్రై చేయండి, ట్రై చేసి చూసి నాకు చెప్పండి రేపు. బికాజ్ మనకి పబ్లిక్ ఐపీ ఏం లేనప్పుడు వి కెనాట్ కనెక్ట్ కదా. అది ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తే కదా తెలిసేది. అడిగితే నేను చేయండి అని చెప్పేస్తాను. ఒకసారి మీరు ట్రై చేస్తే కదా ఎర్రర్స్ వచ్చి చూస్తే నేర్చుకునేది. నేను చేయొచ్చు ట్రై చేశాను, అక్కడ ఏం కనిపించకపోతే ఐ మీన్ వి కెనాట్ కనెక్ట్ టు ఇన్స్టెన్స్ కదా. మీరు సర్వర్ డిప్లాయ్ చేయొచ్చు. సో కాబట్టి డిఎన్ఎస్ నేమ్ అనేబుల్ చేయలేకపోయినా విపిసిలో మీరు మెషిన్ డిప్లాయ్ చేయొచ్చు. కాకపోతే మీకు ఈ పేరు ఉండదు, ఈ నేమ్ ఉండదు, ఈ ఐపీ అడ్రస్ ఉండదు. బేసిక్ ఈ ఐపీ అడ్రస్ ఉంటుంది, ఈ పేరు ఉండదు డిఎన్ఎస్ అనేబుల్ చేయకపోతే. బట్ స్టిల్ మీరు ఐపీ వాడి కనెక్ట్ అవ్వచ్చు కదా, ప్రాబ్లం ఏముంది? హర్ష గారు, ఏఎంఐ దాకా కాకండి, అంత దూరం పోలేదు ఇంకా. మనం వెయిట్ చేయండి, ఈసీటీ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఏఎంఐ కాదు, యాక్చువల్గా ఏంటంటే ఒక సర్వర్ నేను క్రియేట్ చేస్తున్నప్పుడు నేను ఆ సర్వర్లో రూట్ వాల్యూమ్ మొత్తం కంప్లీట్ గా డేటా పెట్టుకున్నాను. నేను ఎలాంటి సెపరేట్ వాల్యూమ్స్ యాడ్ చేయలేదు. సో ఆ కేసుకి ఎలా ఉంటుంది? స్టిల్ ఈసీటీ దాకా వెయిట్ చేయండి. ఈసీటీ వచ్చేదాకా వెయిట్ చేయండి. టాపిక్ వచ్చి నెక్స్ట్. యా హర్ష గారు, మొన్న మీరు క్లాస్ 4 చెప్పారు కదా, అప్పుడు ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాము. అంతకుముందే పెన్కి ట్రై చేసాము, వర్క్ అయింది. నిన్న మళ్ళీ మేము ఇన్స్టెన్స్ మళ్ళీ క్రియేట్ చేస్తుంటే మళ్ళీ కీ వర్క్ అవ్వట్లేదు, నెట్వర్క్ అవుట్ అని చెప్పి తప్పిచ్చారు. నెట్వర్క్ టైం అవుట్ వస్తే కీ ఇష్యూ కాదు, నెట్వర్క్ ఇష్యూ. నెట్వర్క్ ఇష్యూ అంటే వీడియో చూడండి, స్టెప్ బై స్టెప్. ఏం చేయడానికి లేదు, మళ్ళీ వీడియో చూడడం, స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా చేయడం అంతే. సార్ రియల్ టైమ్ లో అన్ని కూడా ఇప్పుడు పబ్లిక్ సబ్నెట్స్ అదే ప్రైవేట్ సబ్నెట్స్ అవన్నీ అసైన్ చేసాం అనుకోండి సార్, ఆఫీస్ నుంచి ఇప్పుడు డైరెక్ట్ గా ఒక విపిఎన్ కానీ లేదంటే డైరెక్ట్ కనుక ఏదో ఒకటి కనెక్ట్ చేసి మనం ప్రైవేట్ సబ్నెట్ లో ఏతోనే యాక్సెస్ చేయొచ్చు సార్. కానీ ఇప్పుడు బయట ఎవరన్నా కనుక ఒక వెబ్ సర్వర్ ని యాక్సెస్ చేయాలంటే కనుక మళ్ళీ అక్కడ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి సార్? ఏంటి దానికి ఆల్రెడీ ఇప్పుడు చెప్పానండి, పబ్లిక్ సర్వర్ లో పెట్టుకోవాలని చెప్పాను మీకు. బయట నుంచి చేయాలంటే పబ్లిక్ సబ్నెట్ లో పెట్టుకోవాలి. ప్రాబ్లం ఏంది అక్కడ? ఏదైతే ఇంటర్నెట్ ఎక్స్పోజ్ అవుద్దో అది పబ్లిక్ సబ్నెట్ లో పెట్టుకోవాలి మీరు. అదే కదా వెబ్ సర్వర్ ఒక డయాగ్రామ్ వేసి అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది. నెక్స్ట్. ఓకే హర్ష గారు, ఇందాక ఎలాస్టిక్ ఐపీ అడ్వాంటేజెస్ లో మీరు ఈ సర్వర్ ని, ఈ ఐపీని 4 వాటికి 1 by 1 అటాచ్ చేసి దాంట్లో ఏమన్నా ప్యాచెస్ ఉంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు కదా. నార్మల్ గా ఎలాస్టిక్ ఐపీ లేకుండా కూడా మనం చేసుకోవచ్చు కదా, దానికి ఎలాస్టిక్ ఐపీ ఎందుకని? ఎలా అంటే మీకు ఓకే, మీరు ఏం చేస్తున్నారంటే, నేను మొత్తం 4 సర్వర్లు పబ్లిక్ సబ్నెట్ లో పెట్టమన్నాను. ఓకేనా? పబ్లిక్ సబ్నెట్ లో పెట్టినప్పుడు నేను పబ్లిక్ ఐపీ అసైన్ చేయలేదు. పబ్లిక్ ఐపీ అసైన్ చేయనప్పుడు ఎలా చేస్తారు ప్యాచెస్ మీరు? పబ్లిక్ ఐపీ లేకుండా ఎలా ప్యాచెస్ చేస్తారు? సో చేయలేరు, అందుకే చెప్పాను. నెక్స్ట్. హర్ష, నిన్న మనం మీరు ఇంకో రీజన్ లో మనం కీపర్ చేసినప్పుడు ఇంపోర్ట్ చేశారు కదా, అది జనరల్ గా మనకు చెప్పింది ఏంటంటే కాపీ పేస్ట్ చేస్తాం అన్నమాట. మనం అదే ఓపెన్ జన్ నుంచి కానీ సర్వర్ నుంచి తెచ్చి మనం కాపీ పేస్ట్ చేస్తాం కదా, అక్కడ అనదర్ ఆప్షన్ ఉంటుంది కదా, బ్రౌజ్ అని ఉంటుంది. యూ హావ్ టూ ఆప్షన్స్. అదే అప్లోడ్ అంటే ఏ కీ అప్లోడ్ చేయాలో అర్థం కాలే నాకు. ఒకవేళ ఇన్కేస్ చేయాలంటే మీరు పబ్లిక్ కీ మీద సేవ్ చేయాలండి. పబ్లిక్ కీ సేవ్ చేసి చేయాల్సి వస్తుంది. బ్రౌజ్ అంటే ఏమన్నా పబ్లిక్ కీ ఆల్రెడీ ఉందనుకోండి. అందుకే నేను బ్రౌజ్ ఇప్పుడు దాకా వాడలేదు, అందుకే నేను చేస్తాను డైరెక్ట్ గా పేస్ట్ చేస్తాను పబ్లిక్ కీని. బ్రౌజ్ అనేది ఎక్కడైనా డాట్ పెమ్ అని సేవ్ చేయండి, సేవ్ చేసి బ్రౌజ్ చేసి అప్లోడ్ చేయండి. రెండు సేమే, ఒకటి బ్రౌజ్, ఒక డైరెక్ట్ గా పేస్ట్ చేయడం.
అంటే అట్లా పబ్లిక్ ఈ చిన్న కన్ఫ్యూజన్ ఉంది నాకు. సారీ టు అగైన్. అంటే పెమ్కీకి పీపీకేకి ఈ పబ్లిక్ కి ఏంటి మూడాటికి డిఫరెన్స్ ఏంటి? అంటే పీపీకే అర్థమైంది, పుట్టి యూజ్ చేసే అవుతుంది. పెమ్ అర్థమైంది. ఈ రెండాటికి సమ్ కాంట్రాక్ట్ ఏదైనా ఉంటుందా దీనికి కంటెంట్ అని నాకు డౌట్ ఉంది. పబ్లిక్ ఇప్పుడు మీరు కీ పేరు అంటే పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ అండి. ఓకేనా? పెమ్ పీపీకే రెండు ప్రైవేట్ కీ మాత్రమే. ఓకే, అవును. సో మీరు సిస్టమ్ కనెక్ట్ అవ్వాలంటే ఆ సిస్టమ్ లో పబ్లిక్ కీ ఉండాలి, అంటే లాక్ ఉండాలి. మీరు ఈ కీ అవును. వాడి కనెక్ట్ అవుతారు యాక్చువల్ గా. సో కాబట్టి మీరు కీ పేర్ క్రియేట్ చేసినప్పుడు అమెజాన్ దగ్గర పబ్లిక్ కీ ఉంటుంది, మీకు ప్రైవేట్ కీ ఇస్తుంది. మీరు మెషిన్ క్రియేట్ చేసేటప్పుడు ఆ కీ పేర్ సెలెక్ట్ చేసినప్పుడు పబ్లిక్ కీ ఆ మెషిన్ కి అసైన్ అవుతుంది. సో మీరు అవును. కనెక్ట్ అయ్యేటప్పుడు ప్రైవేట్ కీ వాడాలి, కనెక్ట్ అవుతారు. సో అక్కడ కన్ఫ్యూజన్ ఉంది. అది కదా ఎగ్జాక్ట్గా నేను అడిగింది ఏంటండి, ఇప్పుడు మీరు పబ్లిక్ కీ మనం ఫస్ట్ క్రియేట్ చేయాలి కదా, ఈ పెమ్ ఫైల్ నుంచి పబ్లిక్ కీని ఎట్లా జనరేట్ చేయాలి అనేది నా డౌట్ అనమాట. అదర్ నేను దాన్ ఆల్రెడీ చూపించానండి, పుట్టిజన్ లో చూపించాను యాక్చువల్ గా ఒకసారి. రెండోది ఏం చేశానంటే సిస్టమ్ నుంచి కాపీ చేయడం చూపించాను, రెండు చూపించాను. ఓకే, ఆ టూ వేనా వెళ్తుంది కదా, అంటే బ్రౌజ్ కోసం నాకు ఎగ్జాక్ట్ డౌట్ అన్నమాట. ఆ రెండే అర్థమైంది, చేశాను అలా అవుతుంది. నాకు ఏంటంటే బ్రౌజ్ నేను బ్రౌజ్ లో వాడలేదండి, ఎట్లా నేను వాడలేదండి, ఓకే, ఐడియా లేదు. అదే డౌట్ వస్తుంది, అది ఎట్లా క్రియేట్ జనరేట్ చేస్తుంది అని. ఆ ఫైల్లో కాపీ పేస్ట్ చేశాను, అవుతుంది అదంతా. క్వశ్చన్స్? ఇప్పుడు మనం ఏదైనా లాస్ అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ M5 లాస్ అయింది అనుకో, మనం డిలీట్ చేయడమే ఏదో అయిపోయింది మొత్తం మీద, సో ఫార్మాట్ అవడమే ఏదో అయింది. సో పాసిబిలిటీ మనకి పీకే ఏమీ లేదు, పీపీకే లేదు అండ్ పెమ్ ఫెయిల్ కూడా లేదు. మనం అదే కీపే నుంచి అసలు AWS ఆప్షన్ ఇవ్వలేదా ఇంకా మళ్ళీ మనం పెమ్ డౌన్లోడ్ చేయడానికి కానీ? మీ దగ్గర పెమ్ పీపీకేలో రెండిట్లో ఏదో ఒకటి ఉంటే లాగిన్ అవ్వచ్చు, రెండు లేవంటే పోయినట్టే. అదే అడుగుతున్నాను, అంటే మనం రీడౌన్లోడ్ చేయడం అట్లాంటిది ఏం రాదా? లేదు, ఆప్షన్ లేదండి. ఓకే సార్, పుట్టి ఎవ్రీ 2-3 minutes కి ఒక ఎర్రర్ చూపిస్తుంది సార్. ఇది నెట్వర్క్ ఎర్రర్, సాఫ్ట్వేర్ కాజ్డ్ కనెక్షన్ అబౌట్. అంటే ఇది నా ఇంటర్నెట్ కనెక్షన్ అయి ఉండొచ్చా, లేకపోతే పుట్టి సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు? పుట్టిలో మీరు ఏం చేస్తారంటే కనెక్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి ఈ కనెక్షన్ దగ్గర ఇక్కడ 5 అనివ్వండి. ఇక్కడ కనెక్షన్ ఇక్కడ 5 అనివ్వండి. యాక్చువల్గా ఎందుకు రాలేదండి? ఓకే, సారీ ఇక్కడ నేను లోడ్ చేస్తే వస్తాగండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ చేస్తే కనెక్షన్ దగ్గర 5 అనివ్వండి, డిస్కనెక్ట్ కాదు మీకు. ఓకే సార్, దట్స్ ఇట్ గైస్. సో ఆల్రెడీ టైం దాటాం. సీ యూ టుమారో సేమ్ టైం. బై.